నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 105వ ఎపిసోడ్ రూపంలో సిద్ధంగా ఉంది. గత వారం జరిగిన గ్లోబల్ రౌండప్లో అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి చేసినటువంటి విశ్లేషణపై అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యం మనకు తెలుసు. అండ్ చాలామంది మెయిల్స్ ద్వారా కావచ్చు, కమెంట్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూనే గత వారం ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని వీక్షిద్దాం. చూశారు కదా, గత వారం ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ని మేము కొన్ని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. అండ్ ప్రతి వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా చెప్తున్నాను. చాలామంది ఈ గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళ అందరి అభిప్రాయాలను నేను పొందుపరచలేకపోతున్నాను, కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ వారం 105వ ఎపిసోడ్లో తమ విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మన నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో సంభాషిద్దాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లో మనం మొదట పాజిటివ్ అంశాల్లోకి వెళ్ళబోతున్నాం. పాజిటివ్ అంశాల్లో ఫస్ట్ నాకు కనబడుతుంది, గత వారం మనం చాలా కూలంకషంగా మోదీ అమెరికా పర్యటన గురించి డిస్కస్ చేశాం. అమెరికా పర్యటనలో ఆల్మోస్ట్ అనేక అంశాల గురించి మీరు మాట్లాడారు, విశ్లేషించారు. అండ్ అమెరికా పర్యటన కంటే ముందు పపువా న్యూగినీలో మోదీ పర్యటన సాగిన విధానం, అండ్ మొట్టమొదటిసారిగా భారత ప్రధాని అక్కడికి వెళ్ళడము, అండ్ ఆ తర్వాత అమెరికా పర్యటన తర్వాత ఆయన ఈజిప్ట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఈజిప్ట్ పర్యటన గురించి కూడా మనం ఖచ్చితంగా ఈ వారం మాట్లాడాలి. అండ్ ఈ రెండుకి ఏమైనా లింక్ ఉందా అనేది ఒక క్వశ్చన్. నేను పాజిటివ్ అంశాల్లో దీన్ని పెడుతున్నాము, అండ్ మీరు మీ విశ్లేషణతోనే ప్రేక్షకులకు అర్థమైతే బాగుంటుంది. అండ్ అమెరికా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తోంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆయనకిచ్చిన ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్ కావచ్చు, మోదీని అద్భుతంగా ఆకాశానికి ఎత్తిన విధానం కావచ్చు, అవన్నీ చూస్తూ ఉంటే ఊరికనే అమెరికా కూడా ఇట్లాంటి పని ఎప్పుడు చేయదు, దాని వెనకాల ఏదో మతలబు కూడా ఉంటుందన్న అభిప్రాయం కూడా చాలా మంది నుంచి వస్తున్న నేపథ్యంలో, సో దీన్ని ఏ కోణంలో పరిశీలించాలి? అండ్ పపువా న్యూగిని అండ్ అట్ ది సేమ్ టైం ఈజిప్ట్ పర్యటనలకు అండ్ అమెరికా పర్యటనకు ఏమైనా లింక్ ఉందా? కొంచెం విశ్లేషిస్తారా? తప్పకుండా. ఇది చాలా పాజిటివ్ న్యూస్. ఇది చాలామంది ఫైన్ ప్రింట్ అంటాం కదా, అది ఎవరు గమనించలేదు. పెద్ద పెద్ద హై టికెట్ ఐటమ్స్ మీద ఫోకస్ చేసి నిజంగా ఏ కారణాల వల్ల ఆయన వెళ్ళారో, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళ దృష్టికి రాకుండా పోయినాయని నా ఉద్దేశం. మేజర్ ఐటమ్స్ ఆయన కాంగ్రెస్లో, జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడడం కావచ్చు, స్టేట్ డిన్నర్ కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేదా ఆయనకు బ్రహ్మరథం పట్టి అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ ఫోర్కోర్ట్ ఆఫ్ వైట్ హౌస్లో ఆయనకి స్వాగతం పలకడం కావచ్చు, ఇటువంటి వాటిలో అందరూ ఫోకస్ చేశారే. కానీ నిజంగా తర్వాత అక్కడ రక్షణ రంగంకి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, మన F-414 కావచ్చు, లేదా రీపర్ డ్రోన్స్ కావచ్చు, వీటి మీద ఫోకస్ వెళ్ళింది. కానీ నిజంగా అమెరికా ఎందుకు మోదీ గారికి ఇంత బ్రహ్మరథం పట్టారు అన్న దాంట్లో ఎక్కడో మేజర్గా ఈ మన మీడియా అంతా కూడా మిస్ అయింది అని నాకు అనిపిస్తుంది. దాంట్లో మోదీ గారు కొంచెం సూచనప్రాయంగా చెప్పారు. ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీ విల్ బీ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్స్ ఇన్ ద రీజన్ అని చెప్పారు ఆయన. ఇది ఎవరు క్యాచ్ చేయలేదు. నిజంగా అది ఎందుకు క్యాచ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. దీని వెనకాల చాలా నిగూఢమైనటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ మనకు కనిపించి ఉండాలి. ఇప్పటికి ఎందుకు కనిపించలేదో నాకు తెలియట్లేదు. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్స్ అంటే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికానే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉన్నది. ఎక్కడ ఏ గొడవలైనా కానీ వీళ్ళే వెళ్ళి ఆ గొడవలు తీర్చేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇంతవరకు వాళ్ళు నంబర్ 1 సూపర్ పవర్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ సైడే చూసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచే సమస్యలకు పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతో అందరూ చూశారు వాళ్ళని. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చైనా మొదలైంది. చైనా మనం చూసాము, ఇరాన్, సౌదీ అరేబియా మధ్యలో ఒప్పందం చేయడం ఏంటి, అలాగే మహమూద్ అబ్బాస్ని బ్రహ్మరథం పట్టడం. లాస్ట్ టైం మనం గ్లోబల్ రౌండప్లో లాస్ట్ 104th ఎపిసోడ్ మనం డిస్కస్ చేశాం కూడా అన్నది. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను చైనా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తుంటే అమెరికాకు అర్థమైంది ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ క్షీణించి
చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చైనాకు ప్రత్యామ్నాయంగా ఇంకో శక్తిని కనుక వాళ్ళు తయారు చేయకపోతే అమెరికా క్షీణించడం ఖాయం, చైనా ఎదగడం కూడా ఖాయం. దాన్ని అరికట్టడానికి ఇంకో శక్తి కావాలి అన్న ఉద్దేశంతో అమెరికా భారతదేశాన్ని ఈ హిందూ మహాసాగరంలో అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక శక్తిగా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకని మోదీ గారికి అంత పెద్ద బ్రహ్మరథం పట్టడం. పపువా న్యూగినీకి దీనికి కనెక్షన్ ఏంటి అంటే పపువా న్యూగినీకి యాక్చువల్గా జో బైడెన్ వెళ్ళవలసింది. ఆయనకు అక్కడ డెట్ క్రైసిస్ వచ్చి అమెరికాలో ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది క్వాడ్ సమ్మిట్ తర్వాత. యాంటనీ బ్లింకిన్ వచ్చారు. యాంటనీ బ్లింకిన్ వచ్చి వాళ్ళతో ఒక సెక్యూరిటీ ఒప్పందం చేసుకొని వెళ్ళారు పపువా న్యూగినీ తోటి. భారతదేశం వెళ్ళినప్పుడు కూడా మనం గ్లోబల్ రౌండప్లో కూడా దీని గురించి చర్చించుకున్నాము. వాళ్ళ అధినేతలందరూ ఆయన మోదీ గారికి పాదాభివందనం చేయడం, కాళ్ళకి నమస్కారం పెట్టడం చూసాం మనం. ఏమడిగారంటే సౌత్ అంటే ఏదైతే మనకు డెవలప్డ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించిన ఈ సౌత్ కోఆపరేషన్లో మీరు మాకు ప్రాతినిధ్యం వహించండి, మా వాణి మీరు అక్కడ వినిపించండి అని కోరడం జరిగింది. అంత మాత్రమే మనం కవర్ చేసాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం పిక్చర్ చూస్తే ఈజిప్ట్ నుంచి తీసుకొని పపువా న్యూ గినీ వరకు కంప్లీట్గా సెక్యూరిటీ అంతా భారతదేశం ప్రొవైడ్ చేయబోతున్నది అనేది ఈ యొక్క 2-3 పర్యటనల్లో తర్వాత అమెరికా పర్యటన నుంచి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నిజమైన ఠేకేదార్ భారతదేశమని అమెరికా ఒప్పుకుంటున్నది. అందుకని మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని ఏం ప్రశ్నించట్లేదు. మొన్నటి వరకు వాళ్లకు పాకిస్తాన్ అంత కావాల్సి వచ్చినటువంటి దేశాన్ని వాళ్ళు కంప్లీట్గా డంప్ చేసి భారతదేశం సైడ్ ఎందుకు వచ్చారంటే మన మీద సడన్గా ప్రేమ ఏం పుట్టుకురాలేదు వాళ్లకు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ యొక్క దీన్ని కాపాడుకోవడం చేశారు వాళ్ళు. సరే మనకు కలిసి వస్తుంది, మనము ఇక్కడ మనకు ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, చైనాను కౌంటర్ చేయొచ్చు కాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేసాం. ఈజిప్ట్ ఆల్రెడీ ఆయన అల్సిసి మనకు గత రిపబ్లిక్ డే పీరియడ్లో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అవును. మనకు ఎస్సీజెడ్ అక్కడ సూయజ్ కెనాల్ పక్కన ఆయన మనకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అవును. ఇప్పుడు మళ్ళీ మోదీ గారు ఎందుకు వెళ్ళాలి? అక్కడ తేజస్ గురించి చర్చించారని చెప్పారు, ఇంకేదో డిఫెన్స్ డీల్స్ గురించి చర్చించారన్నారు. దానికి ప్రధానమంత్రి వెళ్ళాలా? ఒప్పందాలు ఏం అవ్వలేదు కదా, సంతకాలు ఏం అవ్వలేదు కదా. ఇంకా తేజస్ మనం ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనకి ఒక ఆర్డర్ కూడా రాలేదు. ఇప్పుడు చర్చలు చేస్తే కనుక దానికి అసలు తయారు చేయడానికి కూడా మనకి ఇంకా 5-6 సంవత్సరాలు మినిమం పడుతుంది మనకు. మరి మోదీ గారు ఎందుకు వెళ్ళినట్టు అక్కడికి? సరే అదేదో బోరా కమ్యూనిటీకి సంబంధించిన ఒక మస్జిద్కి వెళ్ళారని, వాళ్లకు మనకు క్లియోపాట్రా కంటే ముందు నుంచి మనకు ఏదో సంబంధాలు ఉన్నాయని, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ఇటువంటి విశ్లేషణ చేస్తున్నారే కానీ నిజంగా వెళ్ళినటువంటి పర్పస్ బయట తెలియకుండా మనం నిజంగా అది ఎవరు గమనించలేకపోయినాను. చాలా విశేషమైన పరిస్థితి. నాకు ఎందుకు గమనించలేకపోయినా నాకు అర్థం కావట్లేదు. ఎస్సీజెడ్ ఎక్కడ ఉన్నది? సూయజ్ కెనాల్ పక్కన ఉన్నది. దానికి దక్షిణంగా వస్తే మీకు జిబౌటీ ఉంది. జిబౌటీలో చైనీస్ స్థావరం ఉంది, మిలిటరీ స్థావరం ఉంది. ఓకే. అక్కడే మనకు అమెరికన్ మిలిటరీ స్థావరం కూడా ఉన్నది, రష్యన్ మిలిటరీ స్థావరం, ఈ 3 కూడా జిబౌటీ చుట్టుపక్కలనే ఉన్నాయి. ఓకే. జిబౌటీ దాకా రావాలంటే, యూరోప్ నుంచి రావాలంటే మనం సూయజ్ కెనాల్ దాటే రావాలి. అవును. అంటే ఇంకా చైనా ఏమనుకుంటోందంటే మా మొత్తం ఇండియన్ ఓషన్లోకి వెళ్ళే ఫ్లీట్ అంతా కూడా మేము జిబౌటీలో మేము కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ నెత్తిని వెళ్ళి కూర్చున్నాం మనం. ఇప్పుడు ఈజిప్ట్లో ఎస్సీజెడ్ మన కంట్రోల్లో ఉందంటే కనుక ఇన్ఫ్యాక్ట్ జిబౌటీకి రాకముందే మనం కంట్రోల్ చేయొచ్చు. పర్ఫెక్ట్. అది మనం చేసినటువంటి పెద్ద మూవ్ ఇది. రేపు మనకు చైనాతోటి ఏమైనా ప్రతిస్పందన వస్తే జిబౌటీ దాకా కూడా రాని కూడా మనం ఆపేయగలం అక్కడ. అది మనకు పెద్ద ఒక పవర్ అక్కడ బిల్డ్ చేసుకుంటున్నాం మనం. దీనికి కంటిన్యూషన్ చూస్తే రనిల్ విక్రమసింఘే ఒక ఫ్రెంచ్ మీడియాతోటి మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా దేశము చైనాతోటి ఎటువంటి డిఫెన్స్ ఒప్పందము పెట్టుకోలేదు, మా దేశంలో భారత వ్యతిరేకమైనటువంటి ఎటువంటి చర్యలకు మేము ఆస్కారం ఇవ్వము, అటువంటి జరగనివ్వకుండా మా ఆపుతాము అని చెప్పడం జరిగింది. అంటే గతంలో హంబన్ తోట వాళ్ళ కంట్రోల్లో ఉంది, చైనాలో ఇప్పుడు కూడా ఉంది వాళ్ళది. అక్కడ ఏదో మిలిటరీ స్థావరం పెట్టుకోవాలని ఆశ ఉండిండొచ్చు వాళ్ళకు, దాన్ని తిరస్కరించారు. అంటే ఏంటి? మనం క్రమేపీ శ్రీలంకను కూడా మన కూటమిలోకి చేర్చుకోగలిగినాము. $4.5 బిలియన్ మనం వాళ్ళకి ఇచ్చాం మనం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి విశ్లేషకులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళకు తెలిసిన చరిత్రలో భారతదేశము ఏ దేశానికి అంత తొందరగా అన్ని $1 బిలియన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మనం ఎందుకు ఇచ్చాము శ్రీలంకకి $4.5 బిలియన్? మనకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే అటువంటి దేశానికి ఎందుకు ఇచ్చామంటే ఇన్ఫ్లుయెన్స్ మనం పైసలతోటే కొనుక్కున్నాం మనం కూడా. ఈరోజు చైనాకి వ్యతిరేకంగానే శ్రీలంక కూడా మాట్లాడుతున్నది మనకు. అంటే మనం చూస్తే దాని తర్వాత
మనకు ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో నికోబార్ ఐలాండ్స్, ఇందిరా పాయింట్కి సబంగ్ అన్నటువంటి పోర్ట్, ఇండోనేషియాలో ఉన్నటువంటి పోర్ట్కి మధ్యలో 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 100 కిలోమీటర్లో రమారమి 70 నుంచి 80% చైనా యొక్క వాణిజ్యం, అంటే వాళ్ళ మినరల్స్ కావచ్చు, వాళ్ళ ఇంధనం కావచ్చు, లేదా వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్ యూరోప్ కానీ, ఆఫ్రికా కానీ, మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కానీ వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ సబంగ్ కూడా మనకు ఇండోనేషియా మనకు లీజ్ కింద ఇచ్చింది. సో ఇప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా, మనం ఈజిప్ట్ నుంచి కనెక్ట్ చేసుకుంటే ఈజిప్ట్, తర్వాత మనకు చాబహార్ పోర్ట్ ఇరాన్లో, తర్వాత మనకు హంబన్తోట ఎయిర్పోర్ట్ మన కంట్రోల్ ఉంది, ఇది మర్చిపోకూడదు మనం. నేవల్ పోర్ట్ మన సీ పోర్ట్ చైనాస్ కంట్రోల్లో ఉంటే దాని ఎయిర్పోర్ట్ మన కంట్రోల్లో ఉంది. ఓకే, అక్కడి నుంచి మనకు ఇందిరా పాయింట్, తర్వాత మనకు సబంగ్, ఇది తర్వాత పపువా న్యూ గిని, ఒక చైన్ లాగా కంప్లీట్గా ఇండియన్ ఓషన్ రీజన్ అంతా మనమే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సరే, మాల్డీవ్స్లో ఎలాగూ మన ఎయిర్ క్రాఫ్ట్స్, మన పెట్రోల్ బోట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా చైనా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి, అంటే వాళ్ళ సరిహద్దుల దాకా వెళ్ళి మనం వాళ్ళకు వ్యతిరేకంగా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధమయ్యాం. ఎలా? ఫిలిప్పైన్స్కి మనము బ్రహ్మోస్ సప్లై చేస్తున్నాం. అది ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది, మనం సప్లై మొదలు పెడుతున్నాం. మనం వియట్నాంతో చర్చలు చేస్తున్నాం. మనం వియట్నాంతో చర్చలు చేయడమే కాదు, వియట్నాంకి మనము కిర్పన్ అన్నటువంటి ఒక మిసైల్ కార్వెట్, మన నేవీలో సర్వీస్లో ఉన్నటువంటి ఒక షిప్ని, ఒక అత్యాధునికమైనటువంటి మిసైల్ షిప్ని వియట్నాంకి బహుకరించాం మనం. అంటే వియట్నాం చైనాకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక గొప్ప దేశం అది. కరెక్ట్. వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు తీసుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోయే ఇండస్ట్రీ వియట్నాంకి వెళ్తుంది, లేదా మన భారతదేశానికి వస్తున్నాయి. కాబట్టి వియట్నాంకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి బ్రహ్మోస్ ఇవ్వడమే కాదు, నేవల్ సపోర్ట్ కూడా ఇవ్వబోతున్నాం మనం. అంటే చైనా యొక్క బ్యాక్ యార్డ్లో వెళ్ళి కూడా వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. నేను మోదీ గారు అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ యొక్క మతలబ్ ఇది. ఆయన అక్కడ కాంగ్రెస్ జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మిస్ అయ్యారు అందరూ. ఆయన చేసిన జోకులు కావచ్చు, మిగతా అన్నీ కూడా చాలా కవర్ అయినాయి, కానీ ఈ స్టేట్మెంట్ ఎందుకు కవర్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ఈజిప్ట్ పర్యటన ఆ యాంగిల్లో మనం చూసామంటే, అలాగే పపువా న్యూ గిని ఆ యాంగిల్లో చూసామంటే, ఒక చైన్ లాగా మనం ఇండియన్ హిందూ మహాసాగరంలో ఒక వలయంలాగా భారతదేశం ఒక అద్భుతమైన శక్తిలా ఎదగబోతున్నది. రాబోయే రోజుల్లో ఇక్కడ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ మనమే ఉండబోతున్నాము. ఇది అందుకని అంత చాలా పాజిటివ్. అందుకని మనకు ఫ్యూచరిస్టిక్గా చూస్తే కనుక అమెరికా అంత శక్తి మనకు ఇంకా ఈరోజు లేదు, కానీ ఒక రీజనల్ పవర్గా మనల్ని అమెరికా రికగ్నైజ్ చేసింది కాబట్టి మోదీ గారికి అంత బ్రహ్మరథం పట్టారు వాళ్ళు. సూపర్బ్ సార్, సూపర్బ్. నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు డీకోడ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఆన్ గ్లోబల్ రౌండప్ ఈ విశ్లేషణ అందించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా దీని డెవలప్మెంట్స్ ఈ కోణంలో ఏమేమి జరుగుతాయో కూడా వాటిని కూడా మనం ముందే రిపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం సార్. అండ్ ఇక మరొక పాజిటివ్ అంశం ఏంటి అని అంటే ఎస్ జయశంకర్ స్టేట్మెంట్. అఫ్ కోర్స్ ఎస్ జయశంకర్ స్టేట్మెంట్స్ మనము గ్లోబల్ రౌండప్లో చాలా వరకు పాజిటివ్ అంశాలుగా మాట్లాడాము. ఆయన ఒక్కొక్క వారం ఒక్కొక్క దాన్ని ఏమంటారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ తోటి ఆయన మళ్ళీ సంచలనం సృష్టిస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇండియా విల్ రెస్పాండ్ ఇఫ్ కెనడాస్ ఖలిస్తానీ మూవ్మెంట్స్ ఇంపాక్ట్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా విల్ రెస్పాండ్ అన్నారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రమూకలు చేస్తున్నటువంటి దుశ్చర్యలు మనకు తెలియనివి కావు. ర్యాలీలు తీస్తూ ఉన్నారు, అనేక రకాలుగా వాళ్ళకు ఒక ఖలిస్తానీ వేర్పాటువాదులకి ఒక స్వర్గధామంగా కెనడా నిలుస్తున్న సందర్భంలో కెనడాలో జరుగుతున్న ఈ మూమెంట్స్కి వ్యతిరేకంగా మేము రెస్పాండ్ అవుతాము, మా ఇంట్రెస్ట్లను మేము కోల్పోము అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ ఎస్, ఇది అనగానే వెంటనే మనకు హర్దీప్ సింగ్ నిజార్ మర్డర్, ఆయన కిల్లింగ్ గుర్తొస్తూ ఉంది. అన్ఐడెంటిఫైడ్ మెన్ అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆయా దేశాల్లో, పాకిస్తాన్లో కొంతమంది చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే POJKలో చనిపోయిన సందర్భంలో కావచ్చు, ఈవెన్ కెనడాలో కావచ్చు, అన్ఐడెంటిఫైడ్ మెన్ ఆయా మూకల్ని చంపేస్తూ ఉన్నారు, హతమారుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే హర్దీప్ సింగ్ నిజార్ మరణం కూడా సంభవించింది జూన్ 18వ తేదీన. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇది నిజంగా మనమే చేశామని ప్రకటించినట్టుగా కూడా భావించాలా? ఇందాక దీని గురించి మనం యాక్చువల్గా 104th గ్లోబల్ రౌండ్ అప్ గత వారంలో మనం దీని గురించి చర్చించాం. ఎలా ఈ ఉగ్రముఖలందరినీ మనం వేరువేస్తున్నామో దాని గురించి డీటెయిల్గా చర్చించాం మనం. అవును. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లో కీలకమైన పదం ఏంటంటే వీళ్ళు రెస్పాండ్ అన్నారు. రెస్పాండ్ పాకిస్తాన్తో ఎలా రెస్పాండ్ చేస్తాం మనకు తెలుసు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఇంకేదో కొడతాం, మనం బాలాకోట్లో కొట్టొచ్చాం. కెనడాలో ఎలా రెస్పాండ్ చేస్తాం మనం?
కెనడా చాలా దూరం ఉంది కదా. మరి రెస్పాండ్ అన్న వి విల్ ప్రొటెస్ట్ అనో లేదా వి విల్ రియాక్ట్ అనో ఏదో చెప్పుండొచ్చు కదా. వి విల్ రెస్పాండ్ అన్నారు ఆయన. రెస్పాండ్ అంటే చాలా పెద్ద పదం అది. ఎందుకు వాడారు అని చూస్తే కానీ నిజ్జార్ యొక్క హత్య, మనకు నిజ్జార్ని చంపిన ఉదంతా మనకు అర్థమవుతోంది. మరి పన్ను పరిస్థితి ఏంటి? పన్ను ఖలిస్తాన్ ఫోర్స్ పన్ను ఎవరైతే ఉన్నారో న్యూయార్క్ నుంచి పారిపోయి కెనడాలో ఎక్కడో దాచిపెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రాణానికి రక్షణ లేదు. ఎప్పుడు మన ఏజెన్సీస్ అతన్ని చంపేస్తారో తెలియదు. సో కెనడాలో వాళ్ళ ప్రభుత్వము ఓట్ బ్యాంక్ కోసమే ఇది చేస్తోంది అని కూడా జయశంకర్ గారు చెప్పారు ఇదే కథనంలో. అవును. సో ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు చేస్తున్నారు, కానీ మేమైతే ఊరుకోము అని స్పష్టంగా సంకేతం పంపించారు. వీళ్ళు రెస్పాండ్ ఎలా? బహుశా డిప్లొమాటిక్గా రెస్పాండ్ అవ్వచ్చు, కోవర్ట్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న కోవర్ట్ ఆపరేషన్స్ కావచ్చు. ఈవెన్ జస్టిన్ ట్రూడో కూడా, వాళ్ళ ప్రధానమంత్రికి కూడా, ఆయన ఈ ఖలిస్తానీ మూకల చేతిలో ఇరుక్కొని పోయి ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ దృష్ట్యా పెద్ద గొప్పగా చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి భారతదేశం చేస్తే కనుక ఆయన చూసి చూడనట్టు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇందాక 2 అన్నోన్ గన్మెన్ ఎవరైతే కాల్చి వెళ్ళారో వాళ్ళ ఎవరో ఈ రోజు దాకా ఐడెంటిఫై అవ్వలేదు. వాళ్ళ మీద కేసులు కానీ నమోదు చేయడం కానీ ఏమీ జరగలేదు. మరి అంత పెద్ద దేశం, అంత టెక్నాలజీ ఉన్నటువంటి దేశం ఈ పాటికి ఎప్పుడో కనుక్కోవాలి కదా. వాళ్ళ పాపులేషన్ కూడా పెద్ద గొప్పగా లేదు, చాలా ఈజీగా కనుక్కోవచ్చు వాళ్ళ దేశంలో. ఈ రోజు దాకా ఎవరు చంపారో తెలియలేదు. అంటే ఏంటి దాని అర్థం? బహుశా జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ కూడా ఏదో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఖలిస్తాన్తో ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళ చేయి దాటిపోయింది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల. కాబట్టి మరి జయశంకర్ గారు చెప్పిన ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఎలా తీసుకుంటారో చూద్దాము. చాలా టఫ్ మెసేజ్ కెనడాకి పంపించడం జరిగింది. వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే మాత్రం మన దగ్గర నుంచి రియాక్షన్స్ తప్పకుండా ఉండబోతున్నాయి. ఆస్ట్రేలియాలో ఇదే జరిగితే కనుక ఆస్ట్రేలియన్ ప్రభుత్వం యాంటోనీ అల్బనీసీని మోదీ గారు కలిసినప్పుడు ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం ఇప్పుడిప్పుడు వాళ్ళ మీద చాలా పెద్ద క్రాక్ డౌన్ జరుగుతున్నది. ఓకే. ఖలిస్తానీ మూకల మీద అక్కడ క్రాక్ డౌన్ జరిగి వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ ఫండింగ్ ఆపడము, ఇటువంటివన్నీ చాలా సీరియస్గా చేస్తున్నారు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. మరి ఈవెన్ యూకేలో కూడా భారతదేశం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టేసింది ఆల్రెడీ. కరెక్ట్. వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేసి ఫోటోలు రిలీజ్ చేశారు. కాబట్టి ఇంక ఇప్పుడు కెనడా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. వాళ్ళు కనుక విజ్ఞత ఉండి వాళ్ళ కనుక కొంచెం సంస్కారం ఉంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి తీరాలి. అవ్వకపోతే మాత్రం మేము ఊరుకోము అన్నటువంటి సందేశం జయశంకర్ గారు ఇచ్చారు. కరెక్ట్. నెక్స్ట్ మరొక అంశం, యుఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి భారతీయ మూలాలకు చెందినటువంటి మెంబర్స్ ఒక బిల్ని, ఒక లెజిస్లేషన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బైపార్టిజన్ లెజిస్లేషన్ అంటున్నారు. ఇది భారతదేశానికి వెపన్స్ అందించే విషయంలో ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా, ఫాస్ట్గా అంటే వాళ్ళ అలైస్తో మాత్రమే ఉండే విధానాన్ని భారత్కి కూడా అప్లై చేసే విధంగా వెపన్స్ సప్లై చేయాలనేది యుఎస్ కాంగ్రెస్లో లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది దేనికి సంకేతంగా మనం భావించాలంటారు? తప్పకుండా మన మోదీ గారు అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక బైపార్టిజన్ అంటే 2 పార్టీలు, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు కలిసి భారతదేశానితో మైత్రి పెంచుకోవాలనే దిశగా చాలా నిర్ణయాలు జరిగాయి. ఈ నిర్ణయం కూడా దాని యొక్క భాగంగానే నేను భావిస్తాను. దీంట్లో ఈ లెజిస్లేషన్ సపోర్ట్ చేసిన వాళ్ళు చూస్తే కనుక భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, తర్వాత మార్క్ వీసే, వీళ్ళు ముగ్గురు వచ్చే డెమోక్రాట్స్. అలాగే యాండీ బార్ అండ్ మైక్ వాల్ట్స్, వీళ్ళిద్దరూ రిపబ్లికన్స్. వీళ్ళు వాళ్ళ దీంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సెనేటర్ మార్క్ వార్నర్ అండ్ సెనేటర్ జాన్ కార్నిన్, రిపబ్లికన్. వార్నర్ వచ్చి డెమోక్రాటు, కార్నిన్ వచ్చి రిపబ్లికన్. వీళ్ళు సెనెట్లో దీన్ని ప్రవేశపెట్టారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు అక్కడి నుంచి ఆర్మ్స్ సప్లై రావడానికి చాలా క్లియరెన్స్లు ఉన్నాయి. వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్లు కావచ్చు, వాళ్ళ ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, డిఫెన్స్ క్లియరెన్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇవన్నీ డిలే అవుతున్నాయి. ప్రతిసారి వాళ్ళు మనకు అమ్మాలనుకున్నప్పుడు మనం కొనలేనటువంటి పరిస్థితి. రెండవది, రేపు కనుక ఆసియా ఖండంలో మనకు ఏదైనా ఒక పెద్ద మేజర్ యుద్ధం అంటూ జరిగితే, భారతదేశం చైనా కావచ్చు, లేదా చైనా టైవాన్ కావచ్చు, ఏదైనా యుద్ధం అంటూ జరిగితే అప్పుడు మనం కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు మనకు. అప్పుడు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు సప్లై చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యూరోక్రసీని అంతా కట్ చేసి వాళ్ళ మిత్ర దేశాలైనటువంటి యూరోపు, నేటో, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వాళ్లకు ఎలాగైతే సునాయాసంగా ఈ అస్త్రాలన్నీ వాళ్ళు కొనుక్కోవచ్చో
అదే వెసులుబాటు భారతదేశానికి ఎక్స్టెండ్ చేస్తూ ఈ లెజిస్లేషన్ వాళ్ళు ప్రవేశపెట్టారు. అది బైపార్టిజాన్ సపోర్ట్తో ఉన్నది. అంటే రెండు పార్టీలు కూడా సమర్థిస్తూ దీన్ని చేస్తున్నాయి. అంటే డిఫెన్స్ రంగంలో వాళ్ళు మనకు ఎంత కోఆపరేషన్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ సెనేటర్లు కావచ్చు, ఈ కాంగ్రెస్ మెన్ కావచ్చు, వీళ్ళకి లాభాలు ఏంటంటే వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీస్ తోటి ఒప్పందాలు చేసుకొని లాభాలు సంపాదించవచ్చు అన్నది కూడా ఒక వాళ్లకు ఆశ ఉన్నది. కరెక్ట్. ఎందుకంటే మన ప్రపంచంలో లార్జెస్ట్ బయర్ ఆఫ్ వెపన్స్, మనం ఆత్మనిర్భరత ఉన్నా కానీ కూడా ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు కొనే దేశం మనదే. కాబట్టి వాళ్లకు దానివల్ల లాభం ఉన్నది, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన అవసరం వాళ్ళకు ఉన్నది కాబట్టి చేస్తున్నారు. మనము ఈ మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మోదీ గారి యొక్క దౌత్యపరమైనటువంటి ఏదైతే ఆయన చేసినట్టు చర్యలు ఏవైతే ఉన్నాయో అవి గుణం చూపిస్తున్నాయి ఇప్పుడు. కరెక్ట్. రైట్. ఇక ఎస్ జయశంకర్ స్టేట్మెంట్సే కాదు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా ఈ స్టేట్మెంట్స్ లిస్టులోకి వచ్చారు. నిర్మలా సీతారామన్ బరాక్ ఒబామా చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఒకసారి చదివే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇట్ వాస్ సర్ప్రైజింగ్ దట్ వెన్ ద PM was visiting the US, a former US president was making a statement on Indian Muslims. I'm speaking with caution. We want a good friendship with the US, but comments keep coming from there on India's religious tolerance. అంతటితో ఆగలేదు, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. More than 26,000 bombs were dropped from Syria and Yemen to Saudi and Iraq. సో 6 దేశాలపైన 6 ముస్లిం దేశాలపైన బాంబుల దాడి చేసింది ఆయన హయాంలోనే ఆయనే అన్నట్టుగా సీతారామ గారు మాట్లాడారు. సో రిలీజియస్ ఇంటాలరెన్స్ గురించి మీరా మాట్లాడేది అన్నట్టుగా, విచ్ ఇస్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ స్టిల్ ఒబామా ఇచ్చిన స్టేట్మెంట్కి అంత హార్ష్గా రెస్పాండ్ అయిన విధానాన్ని రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఇట్లా ఇంటర్నేషనల్ మీడియా ఎట్లాగూ మళ్ళీ వేరే రకంగా దీన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. బట్ మీ ఒపీనియన్ ఏంటి, మీ రిమార్క్స్ ఏంటి దీనిపైన? యాక్చువల్గా ఒక రెస్పెక్టబుల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని శక్తులు అమెరికాలో బరాక్ ఒబామాకి $4 మిలియన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇచ్చారు అని చెప్పేసి విన్నాను నేను. ఓకే, సరే దాని ఆథెంటిసిటీ ఏంటో నాకు తెలియదు, కానీ ఇటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి అమెరికాలో. ఓకే, $4 మిలియన్ బరాక్ ఒబామాకి ముట్ట చెప్పారు, అందుకని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్తున్నారు. నిజంగా కూడా అది అందులో తప్పేం ఉందేమో అని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే చాలా వరకు ఇంటర్నేషనల్ ప్రొపగండా జరిగేదే ఇలాగా. కరెక్ట్. ఎవరైనా సరే ఒక వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించడానికి డబ్బులు ఇవ్వడము, ట్వీట్స్ని ఎండార్స్ చేస్తే డబ్బులు ఇవ్వడము, లైక్ పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్ల దగ్గరికి వెళ్ళి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి కామన్గా జరిగేదే, ఇజంట్ ఇట్? కరెక్ట్. సిఏ అప్పుడు కూడా రిహానా వాళ్ళు ట్వీట్ చేశారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు, ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇలాంటివి ఉంటాయి. అవి ఆయనకి ఇచ్చారు అన్నటువంటిది ఒక అపవాదం ఉన్నది, అది సత్యాసత్యాలు మనకు తెలియవు, బట్ ఇది ఉంది అని చెప్తున్నాను నేను. రెండవది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశం మళ్ళీ ముక్కలవుతుంది అన్నాడు ఆయన. భారతదేశం ముక్కలయ్యేంత పరిస్థితి నిజంగా భారతదేశంలో ఉన్నదా? ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, ఆ మాత్రం ఇంటెలిజెన్స్ లేదా ఆయనకు? ప్లస్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ఒక సైడ్ మనకు స్టేట్ డిన్నర్ ఇస్తూ స్టేట్ గెస్ట్గా వెళ్ళి బ్రహ్మరథం పడుతున్న సందర్భం అది, మళ్ళీ ఇంకా చెప్పాలంటే కరెక్ట్. అప్పుడు ఇచ్చాడంటే కనుక మరి ఇది ఏం చేస్తున్నారు అని అది పెద్ద ప్రశ్న. అది దానికి నిర్మలా సీతారామన్ చాలా ధీటుగా సమాధానం ఇచ్చి ఆవిడ నువ్వు అన్నట్లు 26,000 బాంబులు ఈ 6 దేశాల్లో వీళ్ళు బాంబులు వేశారు. 13 దేశాల్లో వేశాడు ఆయన. దాంట్లో 6 దేశాలు ముస్లిం దేశాలు, ముస్లిం మెజారిటీ దేశాలు. మీరు చేసిన పని అదైతే 6 ముస్లిం దేశాలు, ముస్లిం మెజారిటీ దేశాలు మోదీ గారికి వాళ్ళ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఇది మా రికార్డు, ఇది మీ రికార్డు అని చెప్పి ఆవిడ కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసింది బరాక్ ఒబామాని. మాకేమో వాళ్ళు సివిలియన్ అవార్డు ఇస్తున్నారు, మీరేమో వాళ్ళ మీద బాంబులు వేశారు, మీరు మాకు చెప్పే నైతిక అధికారం మీకు ఎక్కడ ఉంది అని ఆవిడ ప్రశ్నించింది. అది నిజంగా ఇది ఒక విధమైనటువంటి హిందూ హేట్రెడ్ అన్నది ఆ దేశంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్లస్ డెమోక్రాట్స్లో కొంత ఈ ఇబ్బంది అన్నది ఉన్నది, వాళ్ళకి వోక్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి, మల్టీకల్చరలిజం ఇటువంటి వాటి పేరిట వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకు తెలిసిందే అది. అందుకని మరి బరాక్ ఒబామా చేసిన స్టేట్మెంట్ ఆ దేశంలోనే చాలామంది తప్పుపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మనకు రిలీజియస్ టాలరెన్స్కి సంబంధించిన వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో దాని ఫార్మర్ చైర్మన్ వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. భారతదేశంలో డైవర్సిటీ గురించి నువ్వు మాట్లాడు, మన దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ దేశంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేని దేశం ప్రపంచంలో లేదు,
అయినా కానీ అక్కడున్న డైవర్సిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ డైవర్సిటీని సెలబ్రేట్ చేస్తూ నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు అని చెప్పేసి వాళ్ళ ఓన్ రిలీజియస్ టాలరెన్స్ మీద సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఒబామాని ఎండగట్టాడు ఆయన. కరెక్ట్. సో కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక మన గవర్నమెంట్ మినిస్టర్స్ అందరూ కూడాను మైత్రి చేసేటప్పుడు మిత్రత్వం ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని అవమానించే, కించపరిచే దిశగా ఎవరు ఏం చేసినా కానీ ఎవ్వరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. జయశంకర్ గారు కావచ్చు, హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, లేదా మనకు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ధీటుగా సమాధానం ఇవ్వడం అనేది మనం చూస్తున్నామంటే ఒక కాన్ఫిడెంట్ భారత్ ప్రపంచాన్ని ఎదుర్కోగలిగినటువంటి ఒక మినిస్ట్రీ, క్యాబినెట్, ఒక టీంని మనం చూస్తున్నాం. బట్ వైట్ హౌస్ వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టర్ అయినటువంటి సబ్రీనా సిద్దికి మోదీని అడిగిన ప్రశ్నకు ఆమెని ఇంటర్నెట్లో చాలా వరకు ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలామంది రిప్లైలు ఘాటుగా పెడుతున్న సందర్భాలు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో సబ్రీనా సిద్దికి పైన జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ని మేము ఖండిస్తున్నామంటూ వైట్ హౌస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వాక్ స్వాతంత్రం సబ్రీనా సిద్దికి మాత్రమే ఉన్నదా? ఆవిడ వ్యతిరేకించే వాళ్ళకి లేదా? కరెక్టే. నిజంగా చూస్తే కనుక మీరు దేనికి టేక్ ఎదారు ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇద్దరికీ ఉంది కదా. సబ్రీనా సిద్దికి చెప్పింది నిజంగా సత్యం ఉందా దాంట్లో? ఆవిడ అడిగిన ప్రశ్నకి ఏమైనా మీనింగ్ ఉందా? సరే, వాక్ స్వాతంత్రం ఉంది, ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, ఆవిడ ఏమైనా అడగచ్చు అని మీరు అనొచ్చు బహుశా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రపతిని కూడా చాలా పనికిమాలిన ప్రశ్నలే అడిగింది ఆ అమ్మాయి. సరే, మోదీ గారిని కూడా అడిగింది. సరే, దాని మీద ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చింది? దానికేం రాలేదు కదా. భారత ప్రభుత్వం కానీ, మోదీ గారు కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ, మా ఎంబసీ కానీ, లేదా బీజేపీ పార్టీ తరపున కానీ ఎవరైనా స్పందించారా? ఎవరు స్పందించలేదు కదా. ఇంటర్నెట్లో ఎవరైనా స్పందించవచ్చు. ఇంటర్నెట్లో ఆ అమ్మాయిని చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఆవిడ చరిత్ర అంత హిస్టరీ, పాకిస్తాన్ సపోర్టర్గా, ముస్లిం దీనిగా, యాంటీ హిందూగా ఆవిడ చేసినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్ చేశారు ఆవిడని. దాన్ని ఆ అమ్మాయిని మాత్రమే ఏదో ఆవిడకి చాలా నష్టం జరిగిపోయినట్టు, మిగతా వీళ్ళకి వాక్ స్వాతంత్రం లేనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? సో వైట్ హౌస్లో ఎంత డూప్లిసిటీ, ఎంత హిపోక్రసీ ఉందో మనకు అర్థమవుతుంది. కరెక్ట్. సో ఎనీవే, ఆ అమ్మాయి చేసినటువంటి స్టేట్మెంట్లో ఎటువంటి ఆధారం లేకుండా ముస్లిమ్స్ని మీరు చాలా చిన్నచూపు చూస్తున్నారు, వాళ్ళకి హక్కులను హరిస్తున్నారు, ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్స్ ఆ అమ్మాయి ఇవ్వడం మరి భావ్యం? అది మేము ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆవిడకి స్వాతంత్రం ఉంది అని అనుంటే నేను ఒప్పుకునేవాడిని కనీసం. అది మీరు చెప్పలేదే. నిజంగా ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటున్నారా? వైట్ హౌస్ భారతదేశంలో ముస్లింలకు హక్కులు లేవని మీరు నమ్ముతున్నారా? దాని గురించి కూడా కామెంట్ చేయండి మీరు. సో కాబట్టి ఇదంతా కూడా ఒక హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎవరు ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది అని వైట్ హౌస్ రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ సార్. అండ్ ఇక వుహాన్ భూతం ఇప్పుడు మొత్తానికి బట్టబయలవుతోంది. వుహాన్ గురించి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నదే. చాలాసార్లు వుహాన్ వైరాలజీ ల్యాబ్లోనే ఇది కృత్రిమంగా కరోనా వైరస్ సృష్టి జరిగింది అన్న విషయాన్ని అనేక సార్లు మనం మాట్లాడాము. ఆల్మోస్ట్ ఇట్స్ బయోవార్ అని కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వుహాన్ రీసెర్చరే చావో షావో ఆయన పేరు, ఆయన నిజంగానే వుహాన్ ల్యాబ్లోనే కరోనా వైరస్ సంబంధించిన రీసెర్చ్ జరిగిందని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ అట్లీస్ట్ బయటకు వస్తున్నా కూడా వాళ్ళపైన చర్యలు ఉంటాయా అది వేరే విషయం. ఎన్ని ఆధారాలు దొరికినా కూడా దొంగలు కలిసిపోయినట్టుగానే కనబడుతుంది, అమెరికా కానివ్వండి లేకపోతే చైనా కానివ్వండి. బట్ అట్లీస్ట్ ప్రపంచానికి ఒకటైతే బట్టబయలు అవుతుంది కదా అని అనుకోవచ్చా? వుహాన్ వైరాలజిక్స్ ల్యాబ్కి సంబంధించిన రీసెర్చర్ ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది నిజంగా అమెరికన్ ఇన్వెస్టిగేషన్ బయటకు రావాల్సింది యాక్చువల్గా. కరెక్ట్. ఎందుకంటే జో బైడెన్ ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ దీని మీద రీసెర్చ్ చేసి ఒక క్లియర్ కట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పాలి అని చెప్పి ఆ కమిటీకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు డిప్లొమాటిక్గా దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని అటు తిప్పి చైనా నుంచి వచ్చిందో రాలేదో మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు వదిలేశారు దాన్ని. ఎందుకు? హంటర్ బైడెన్ చైనాతో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మన మోదీ గారికి ఇచ్చిన స్టేట్ డిన్నర్లో హంటర్ బైడెన్ ఉన్నాడు. ఓకే. సో ఆయనకు వ్యతిరేకంగా చాలామంది అమెరికాలో ట్వీట్ చేస్తున్నారు, ఇతను అరెస్ట్ చేయకుండా ఇతను ఇక్కడెందుకు వచ్చాడు స్టేట్ డిపార్ట్మెంట్లో, ఇతను అరెస్ట్ చేయవలసిందని చెప్పి అతను వ్యతిరేకంగా చాలా నడుస్తున్నాయి. అతను ఒక గన్కి సంబంధించినటువంటి లాని ఉల్లంఘించినట్లు, మనీ లాండరింగ్ సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి చాలా కేసుల్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే చైనా నుంచి కూడా అతను పైసలు తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ చైనా, అమెరికా మరి నోరు మెదల్పదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ రిపోర్ట్ నిజంగా మనకు ఒక క్లీన్ రిపోర్ట్ వస్తుందని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇతను చావ్ షావ్ అన్నటువంటి వుహాన్ ల్యాబ్లో పనిచేసినటువంటి వ్యక్తి
అతను చెప్పింది చాలా సెన్సేషనల్ రివిలేషన్స్ ఇచ్చాడు. అతను చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యచకితం చేసేటువంటి విషయాలని చెప్పాడు ఆయన. ఫస్ట్ ఏం చెప్పాడంటే చాలా మల్టిపుల్ కరోనా వైరస్ల మీద రీసెర్చ్ జరిగింది అక్కడ. ఏ కరోనా వైరస్ని చాలా తొందరగా మనం స్ప్రెడ్ చేయొచ్చు, ఇది దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఎంత తొందరగా వెళ్తాయి అన్న దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తుండేవాడు. దాంట్లో ఒక స్ట్రెయిన్ లీక్ అయింది, మనకి ఈరోజు తెలుస్తోంది. ఇంకా అతను ఏం చెప్పాడంటే అతని కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు రీసెర్చ్ చేస్తున్నటువంటి తన కొలీగ్స్ అందరు కూడా వీళ్లను 2019లో జరిగినటువంటి మిలిటరీ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో వీళ్ళని పంపించారంట. అంటే అక్కడ చాలా పరిస్థితులు క్లీన్గా ఉన్నాయా లేదా చెక్ చేయమని పంపించారు అని చెప్పి సీనియర్ అధికారులు చెప్పారంట. అంటే వరల్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్లో వుహాన్ ల్యాబ్లో పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్మీస్లో కూడాను ఈ వైరస్ని స్ప్రెడ్ చేయడానికి చైనా ప్రయత్నం చేసింది, దీన్ని అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేసింది. అంటే అన్ని దేశాల నుంచి సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళలో కనుక ఈ ఇన్ఫెక్షన్ని నాటితే వాళ్ళ దేశాలకు వెళ్ళి దేశాల్లో మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేస్తారన్న ఒక కుట్రతోటి చైనా చేసింది అని అతను చెప్పాడు. నన్ను కూడా జింగ్జియాంగ్ పంపించారు. జింగ్జియాంగ్లో కూడా వీళ్ళు ఎవరైతే మన యూగర్ ముస్లిమ్స్ అందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టారో అక్కడికి పంపించారు నన్ను. అంటే తన కంటామినేషన్ కూడా వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కంటామినేట్ అయితే దాని మీద ఏమవుతుందో రీసెర్చ్ చేయడానికి, హ్యూమన్ ట్రయల్స్ చేయడానికి వాడుకున్నారు చైనా. అంత దరిద్రంగా దౌర్భాగ్యంగా వీళ్ళు చేసినటువంటి చర్యలన్నీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వుహాన్ వైరస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనం చూసాం ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఎకానమీ నష్టపోయింది. కనీసం అంటే ఒక 2-3 సంవత్సరాలు ప్రపంచం అంతా అతలాకుతలమైంది. దానికి కారణం చైనా యొక్క పైశాచికత్వమే కాదా? ఇతను చేసినటువంటి రివిలేషన్స్ అన్నీ కూడాను వాళ్ళు చేసినటువంటి దాష్టికం అంతా ఎక్స్పోజ్ చేశాడు అతను. అండ్ ఈ పాపంతో కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళే కాదు, ఈవెన్ ఆ స్వదేశానికి సంబంధించిన చైనాకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది చనిపోయారు, లక్షలాది మంది మరణించారు. అండ్ ఇంకో కొత్త రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. 90 మిలియన్ల మంది, సుమారు 9 కోట్ల మంది వరకు ప్రజలు చైనాను వీడడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఆల్మోస్ట్ 9 కోట్ల మంది వీళ్ళందరూ కూడా వీసాలకు అప్లై చేసుకున్నారని, వెల్దీ ఇండివిజువల్స్ చైనాను వీడుతున్నారని. ఇది ఈ రోజు వచ్చిందే కాదు సార్, చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ మనం కూడా గతంలో డిస్కస్ చేసినట్టున్నాం. కరోనా వైరస్ అయిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ టైమ్స్లో లాస్ట్ 1 yearలో విపరీతంగా చాలామంది డబ్బున్న వాళ్ళు ఆ దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ రిపోర్ట్లో అయితే 1,20,000 మంది వెల్దీ ఇండివిజువల్స్ శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారని, 13,500 మంది మిలియనియర్లు అందులో ఉన్నారని కథనం వస్తుంది ఆ లెక్కలో. అంటే చైనా నుంచి ఎక్సోడస్ ఆల్మోస్ట్ ఎవరు దాడి చేయకుండానే ఎక్సోడస్ జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది చెప్తారు ఒకసారి? కరెక్ట్. వాళ్ళ జీరో కోవిడ్ పాలసీ దృష్ట్యా అక్కడ మొత్తం ఎకానమీ దెబ్బతిని చైనా బేస్డ్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చైనీస్ రెజీమ్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, మన అమెరికాలో కావచ్చు, ఇతరత్ర వెస్టర్న్ దేశాల్లో, సింగపూర్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వీడియో ఫుటేజ్ తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్లే చేస్తున్నారు ఇవి. దాంట్లో ఉన్న వీడియోస్లో ఒక వీడియో నేను చెప్పొచ్చు. మన సెలోఫిన్ టేప్ ఉంటుంది కదా, సెలోఫిన్ టేప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ఫ్యాక్టరీలో అతని దగ్గర రమారమి $1 million వర్త్ ఆఫ్ ఇన్వెంటరీ పడుంది, ఆర్డర్స్ లేవు, మెషినరీ అంతా ఖాళీగా పడుంది. ఇలాగా ఎక్కడ చూసినా కానీ ఫ్యాక్టరీలన్నీ అటువంటి చాలా లిస్ట్ ఉంది. ప్రతి ఫ్యాక్టరీలోనూ మెటీరియల్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేసే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, రా మెటీరియల్ ఉంది, మనుషులు లేరు, ఆర్డర్స్ లేవు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఫాక్స్కాన్లో ఒకప్పుడు 3 లక్షల మంది పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 40-50 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో ఎన్ని అంటే 2.5 లక్షల మంది వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఆధారంగా అక్కడ ఉన్నట్టు ఎకో సిస్టమ్, అంటే హోటల్స్ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు డిపార్ట్మెంటల్ స్టోర్సు చాలా ఉంటాయి కదా, హెయిర్ కటింగ్ సలూన్స్, చాలామంది ఈ 3 లక్షల మందికి సప్లై చేసి వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి ఇండస్ట్రీ అన్నీ మూతపడ్డాయి. అవి వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి, ఎకానమీ కంప్లీట్గా దెబ్బతినేది, మొత్తం దాన్ని రికవర్ అవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు చైనా ఉన్నది. సడన్గా షీ జిన్పింగ్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని అష్ట కష్టాలు పడుతున్నాడు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. న్యూజిలాండ్ ప్రధాని అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు యాక్చువల్గా అక్కడ చైనాలో ఉన్నారు. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ రాండి, మేము ప్రొటెక్ట్ చేస్తామని అంటాడు. ఇంతకాలం జాక్ మాతో నువ్వు చేసింది, 10 cents తర్వాత బైడు వీళ్ళందరినీ నువ్వు చేసినటువంటి చర్యలు
ఇంకెవరైనా నిన్ను నమ్మి లోపలికి వస్తారని ఈ దేశంలోకి? కాబట్టి ఒక్కసారి ఆ నమ్మకం అనేది కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి సమస్య లేదు, పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు చైనీస్ ఎకానమీ అంత గణనీయంగా దెబ్బతినింది కాబట్టి ఆ దేశం నుంచి పలాయనం చెందుతున్నారు అందరూ. 90 మిలియన్ వీసా అప్లికేషన్స్ ఈ సంవత్సరంలో ఉండబోతున్నాయంటే దాంట్లో చాలామంది పర్మనెంట్గా రాకుండా వెనక్కి వెళ్ళిపోతారు. దీంట్లో నువ్వు ఇందాక అన్నట్టు 1,20,000 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వెళ్ళిపోతున్నారు. బాగా ధనికులైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ దేశం నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? సింగపూర్ వెళ్తున్నారు, కంబోడియా వెళ్తున్నారు, తర్వాత వియట్నాం వెళ్తున్నారు, అఫ్కోర్స్ అమెరికా, యూరోప్ ఇక్కడంతా వెళ్తున్నారు వాళ్ళు. 13,500 మంది డాలర్ మిలియనర్స్ వెళ్ళిపోతున్నారు. అంటే ఆ దేశానికి ఎంత నష్టం? పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆ దేశం పరిస్థితి ఏంటి? కాబట్టి చైనా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అది ఎవరికి మనం కవర్ చేస్తున్నారు, మిగతా మీడియా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. దీంట్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే మామూలుగా సొమాలియానో, ఇథియోపియానో, ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో, సిరియానో ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఆ బోట్లలో వెళ్ళడము, మెడిటరేనియన్ సముద్రంలో చనిపోవడం ఇటువంటి చూసాం మనం. వలస వెళ్తున్నారు యూరోప్కి, అవన్నీ తెలిసిన విషయమే. చైనీస్ కూడా ఇప్పుడు అది చేస్తున్నారు. చైనాలో ఉన్నటువంటి అంటే ధనికులు కానటువంటి వాళ్ళు, పేదలు కూడా అక్కడి నుంచి ఏదో కష్టం మీద కష్టపడి వాళ్ళు మెక్సికోకి వెళ్తున్నారు. మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి టెక్సస్ బార్డర్ నుంచి అమెరికాలోకి వెళ్ళేటువంటి ఇల్లీగల్గా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు లక్షల డాలర్లు ఇచ్చి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు అమెరికాలో వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతిరోజు 40-50 మంది, ఒక్కొక్కసారి 1000 మంది దాకా చైనీస్ సిటిజన్స్ని బార్డర్లో అమెరికన్ పెట్రోల్స్ పట్టుకుంటున్నారు. అంటే ఇదివరకు మెక్సికో కార్టల్స్ కావచ్చు, లాటిన్ అమెరికా, గౌటమాలా, నికరాగువా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు చాలా సంఖ్య ఎక్కువ ఉండేది. క్యూబన్స్ కానీ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు చైనీస్ కూడా మొదలుపెట్టారు అక్కడ. ఓకే, అంటే ఆ దేశం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలి అని వాళ్ళకి సరే గతి లేని వాళ్ళు ఎలాగో అక్కడే ఉంటున్నారు, కానీ వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్, రైట్ సార్. ఇక చైనీస్ పిఎల్ఏకి సంబంధించిన ఒక వార్త. చైనీస్ పిఎల్ఏ టిబెటన్స్ని ఎల్ఏసి సరిహద్దుల్లో డిప్లాయ్ చేస్తుంది అనేది ఒక వార్త. అండ్ ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ని కౌంటర్ చేయడం కోసం చైనా టిబెటన్స్ని వినియోగించుకోవాలనుకుంటోంది అనేది మీరు గతంలో కూడా చెప్పారు. గల్వాన్ స్కమిష్ తర్వాత కూడా చైనా భారత సైన్యంతో పోరాడేంత సామర్థ్యం ఉన్న సైన్యం వాళ్ళ దగ్గర లేదు అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని రకాల వాళ్ళ సదుపాయాలు కల్పించిన, డ్రోన్లలో వేడివేడి ఆహారం వాళ్ళకి అందించినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు అనేది మీరు గతంలోనే చెప్పిన మాట. సో అంటే టిబెటన్స్ని అక్కడ పెట్టడం అంటే పర్వత ప్రాంతాల్లో పోరాడే సామర్థ్యం కలిగిన వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడాన్ని ఎట్లా చూడాలి? దీనివల్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిణామాలు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా? మనకి ఏదైతే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అని మన దేశంలో ఉన్న టిబెటన్స్ని వాడుకొని మనం అయితే ఈ ఫోర్స్ తయారు చేశామో, ఇది చాలా సీక్రెట్ ఫోర్స్. ఇది ఆర్మీకి రిపోర్ట్ చేయదు, డైరెక్ట్గా హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మనకు తెలుసు అక్కడ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత కైలాష్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ని వీళ్ళు వెళ్ళి కబ్జా చేసుకోవడం మనకు తెలుసు. రాత్రి 4-5 గంటల్లో వీళ్ళు దాన్ని మొత్తం కొండ ఎక్కేసి ఆక్యుపై చేసుకున్నారు. పొద్దున తెల్లవారేసరికి చైనీస్ సోల్జర్స్ పైకి వచ్చేసరికి వీరు ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు పైన. మనం చూసాం అది. కాబట్టి అటువంటి ఒక క్రాక్ కమాండో ఫోర్స్ని మనం తయారు చేసుకోగలిగినాం. అప్పుడు వాళ్ళు కంగు తిన్నారు చైనా. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హాన్ చైనీస్ వాళ్ళు మెయిన్లాండ్ హాన్ నుంచి ఎందుకంటే వాళ్ళు టిబెటన్స్ నమ్మరు, జింగ్జియాంగ్ నమ్మరు, ఎవరిని నమ్మరు. వీళ్ళకి అస్త్రాలు ఇస్తే వాళ్ళ చైనీస్ ఆఫీసర్ మీదనే వాళ్ళు గురిపెట్టి చంపుతారేమో అని భయం వాళ్ళకి. అందుకని టిబెటన్స్ కానీ, జింగ్జియాంగ్ కానీ, లేదా మనకు మంగోలియన్స్ కానీ ఎవరికి వీళ్ళు గన్నులు ఇవ్వరు, మందు సామాగ్రి ఇవ్వరు. వాళ్ళని కూలీలా పని చేయించుకుంటారు కానీ వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇవ్వరు వాళ్ళు. మొదటిసారి వాళ్ళకి ఏం అర్థమైందంటే హాన్ చైనీస్కి అక్కడ ఎల్ఏసి మీద నిలబడేటువంటి క్షమత లేదు అని అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఫార్వర్డ్ పొజిషన్ 40 నుంచి 50,000 మంది ఎల్ఏసి చుట్టూతన వాళ్ళు మోహరించేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతి 4-5 గంటలకి ఒక కొత్త టీంని వాళ్ళు మార్చవలసినటువంటి పరిస్థితి. మన వాళ్ళు రాటదేలినటువంటి వాళ్ళు ఒకరొకరు 7-8 గంటలు కనీసం అంటే అక్కడ ఉంటారు. అంతేకాదు వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి హాలిడేస్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ కూడా వెళ్ళారు. అంటే మన దగ్గర ఉన్న సైన్యంలో చాలా శాతం కనీసం అంటే 3 దఫాలో 4 సార్లు ఇటువంటి ఫార్వర్డ్ పొజిషన్స్లో ఎత్తైన పర్వత ప్రాంతంలో డిప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. మనకున్న కెపాసిటీ వాళ్ళకున్న కెపాసిటీ జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా హిందీలో, అటువంటి పరిస్థితి. చాలా వ్యత్యాసం ఉన్నది వాళ్ళకి. అది వాళ్ళకి అర్థమైందండి. దీన్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు లోకల్ టిబెటన్స్ని బ్రెయిన్ వాష్ చేసి బెదిరించి వీళ్ళు రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబమో అక్కడ వాళ్ళని
బానిసలుగా పెట్టుకోవడం, వాళ్ళని ఏమంటారంటే మన ర్యాన్సమ్ పెట్టుకోవడం, వాళ్ళ మీద తుపాకీ పెట్టి బెదిరించి వీళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. గతి లేని పరిస్థితిలో వీళ్ళు వస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి లామాలందరినీ కూడా డిక్లరేషన్ సంతకాలు తీసుకుంటున్నారు. మాకు దలై లామాతో ఎటువంటి సంబంధం లేదు అని డిక్లేర్ చేయించుకుంటున్నారు వాళ్ళతోటి. సో అక్కడ బ్రెయిన్ వాషింగ్ అక్కడ అంతా మొదలైంది టిబెట్లో. కాబట్టి దానికి కొంత మనకి ఇబ్బంది అన్నది తప్పదు. కానీ మనకి ఇటు సైడ్ కూడా టిబెటన్స్ ఉన్నారు. రేపు నిజంగా అక్కడ క్లాష్ అంటూ జరిగితే మరి ఇక్కడున్న టిబెటన్స్ని అక్కడున్న టిబెటన్స్ అటాక్ చేస్తారా లేదా అనేది వెయిట్ చూడాలి మనం. సైకలాజికల్గా మనకు అప్పర్ హ్యాండ్ ఉన్నది ఈరోజు. దాన్ని బ్రిక్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారని మనకు తెలుసు, కొంత చేశారు. పెట్రోలింగ్లో మనకు టిబెటన్ మొహాలు కనిపించాయి ఈసారి. సో అందుకనే మనకి ఈ న్యూస్ వచ్చింది. ఇది దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం మనం కూడా చేస్తాం, మనం ఊరుకోం కదా. వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సిన అంత సైన్యం టిబెట్ నుంచి రాలేదు. టిబెట్ చాలా తక్కువ పాపులేషన్ ఉంది. వాళ్ళకి రావాల్సిన సైన్యం హాన్ చైనీసే రావాలి. వీళ్ళు కొంతమందిని పెట్టినా కానీ కూడా అల్టిమేట్గా హాన్ చైనీస్ యొక్క కేపబిలిటీ మీదనే ఎల్ఏసీని వాళ్ళు నిజంగా సమర్థవంతంగా డిఫెండ్ చేయగలరా లేదని డిసైడ్ అవుతుంది. చూద్దాం రాబోయే రోజులు ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం. కరెక్ట్ సార్. ఇక్కడ కేవలం టిబెటన్ సైన్యాన్ని పెట్టడం మాత్రమే కాదు, ఇంకొక ప్రమాదం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. అదేంటంటే ఆ వార్త, నేపాలీ గూర్ఖాస్ వాగ్నర్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారనే ఒక వార్త కూడా బయటకు వస్తోంది. రష్యాకు సంబంధించిన ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి వాగ్నర్ గ్రూప్లో నేపాలీ గూర్ఖాలు చేరడాన్ని దేనికి సంకేతంగా చూడాలి? ఎందుకంటే ఇది అగ్నివీర్ తర్వాత, అగ్నివీర్ అనే ఒక సంస్కరణను తీసుకొచ్చిన తర్వాత నేపాల్కి సంబంధించినటువంటి గూర్ఖా రెజిమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ అగ్నివీర్లో జాయిన్ కాకుండా ఒక ప్రతిష్టంభన అయితే ఇండియాకి నేపాల్కి మధ్య నెలకొన్నది. సో దాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు కూడా ఈవెన్ డిప్లొమాటిక్ లెవెల్లో జరిగాయి, అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బట్ వాళ్ళు అగ్నివీర్ స్కీమ్ వల్లనే అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తోంది. సరే, రష్యా ప్రైవేట్ ఆర్మీ ఆ వాగ్నర్ గ్రూప్లోనే చేరుతున్నారంటే రేపొద్దున పిఎల్ఏలోనే చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు. సో ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే లేకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి? అగ్నివీర్ని కూడా ఇప్పుడు రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందా? తప్పకుండా అగ్నివీర్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పటి నుంచే చాలామంది దాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత 25% మాత్రమే మీరు రీటైన్ చేసి 75% మీరు ఇంటికి పంపించేస్తాను అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, వాళ్ళకి ఏదో ఇతరత్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం అది ఇది చెప్పారు, కానీ గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఫుల్గా ట్రైన్ అయ్యి ఇండియన్ ఆర్మీలో, భారతీయ సైన్యంలో ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చి వాళ్ళు ఊరికేందుకు కూర్చుంటారు? వాళ్ళు యుద్ధ క్షమత ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, బాగా శిక్షణ పొందినటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరో ఒకరు వాళ్ళని వాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అందుకని చాలామంది వార్నింగ్ ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు దాని యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. మనం వాగ్నర్ గ్రూప్కి వెళ్తున్నారు. సరే, వీళ్ళు ట్రైనింగ్ అవ్వలేదు, భారతదేశంలో ఇంకా మన సైన్యంలో చేరకుండానే వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు చేరిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. లేదు. ఇది మనకు ఉన్నటువంటి ఒక ప్రమాదం ఉన్నది అగ్నివీర్ స్కీమ్లో, అది అర్థం చేసుకోవాలి. నేపాల్ ఏంటంటే మాకు గతంలో మీరు చేసిన ఒప్పందం ప్రకారం మళ్ళీ మా కంప్లీట్గా రిటైర్మెంట్ వరకు మా సైనికులను ఉంచుకుంటేనే, మా పౌరులు ఉంచుకుంటేనే మీ సైన్యంలో చేరతాం, లేకపోతే చేరమని చెప్తున్నారు. మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా నాగరికులకు ఎటువంటి హక్కులు ఉన్నాయో, ఎటువంటి అధికారాలు ఉన్నాయో మీకు అంతనే ఇవ్వగలం, కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. మా దేశంలో ఉన్నటువంటి పిల్లలకు మేము 4 ఏళ్ళు మాత్రమే పర్మనెంట్ తీసుకుంటాము, తర్వాత 25% మాత్రమే ఉంటారు, మిగతా ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి. కాబట్టి దానికి భిన్నంగా మీకేమి ఇవ్వలేం కదా అని మనం చెప్తున్నాం. అది వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మనకు వాగ్నర్ గ్రూప్కి వెళ్ళడం అనేది ఒక వేకప్ కాల్ కింద నేను భావిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఏ మర్సనరీతోనే వెళ్ళొచ్చు వీళ్ళు. బహుశా మన భారతదేశంలో కూడా ఉన్నటువంటి కొన్ని ఉగ్రమూకలతో వీళ్ళు చేరినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే పిఎల్ఏలో చేరితే. పిఎల్ఏ ఎప్పటి నుంచో ఆఫర్ ఇస్తోంది. ఇప్పుడు ప్రచండ లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ నేతలే అక్కడ రాజ్యాన్ని వేలుతున్నారు నేపాల్లో. ప్రచండ ఉన్నవాళ్ళలో కొంత నయమైన వ్యక్తి. అతను కాఠ్మండు మన పశుపతినాథ్ మందిర్కి వెళ్ళినందుకే కమ్యూనిస్టులు అందరూ విరుచుకుపడ్డారు అతని మీద. అంటే ఎక్కడో అతనిలో ఇంకా కొద్దిగా మానవత్వం, హిందుత్వం ఉన్నది ఆ వ్యక్తిలో. కాకుండా అల్ట్రా మావోయిస్టులు ఎవరైనా కనుక ఆ దేశాన్ని టేక్ ఓవర్ చేస్తే పరిస్థితి ఏంటి? కరెక్ట్. వీళ్ళని తీసుకెళ్లి పిఎల్ఏలో చేరిస్తే మన పరిస్థితి ఏంటి? అప్పుడు మన వాళ్ళైనటువంటి, మన హిందువులైనటువంటి నేపాలీ గూర్ఖాలతోటి మనమే యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి మనకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనకి ఈ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి గూర్ఖాల వీళ్ళు చేరడము, అలాగే టిబెటన్స్ పిఎల్ఏలో చేరడం. ఈ 2 కూడాను చైనా చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నది. అంత సక్సెస్ లేదు, కానీ
పైసలు వేస్తే కనుక బహుశా పైసల కోసం వీళ్ళు వెళ్ళినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దీని దృష్ట్యా అగ్నివీర్ స్కీమ్ని మళ్ళీ కొంత సవరణ చేయవలసిన ఆవశ్యకత మాత్రం భారత ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఒక ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒక డిఫెన్స్ డీల్ చర్చలోకి వస్తుందేమో అనిపిస్తోంది. దీని గురించి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. భారతదేశానికి సంబంధించి మొన్న 31 MQ-9B ప్రెడేటర్ యుఏవి డ్రోన్స్కి సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, అమెరికా నుంచి ఈవెన్ మోదీ అమెరికా పర్యటనలోనే దానికి సంబంధించిన ఒప్పందాలు జరగడం మనకందరికీ తెలిసిందే. బట్ దాని గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పవన్ ఖేరా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ ఒక పొలిటికల్ దుమారానికి అంకురార్పణ చేస్తున్నట్టుగా కనబడుతోంది. పవన్ ఖేరా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్ని సిమిలర్ వేరియంట్స్ని తక్కువ రేట్కే మిగతా దేశాలు కొనుగోలు చేశాయి, బట్ భారతదేశం ఎక్కువ రేట్కి కొనుగోలు చేస్తోంది. అండ్ అంతేకాదు DRDO ద్వారా వీటిని చేసుకోగలిగితే ఇంకా చాలా తక్కువ రేట్కే మనము మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అనేది ఆయన వర్షన్. అఫ్కోర్స్ దాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగానే ఖండించింది. అపోజిషన్ ముఖ్యంగా కాంగ్రెస్ DNAలోనే అవినీతి ఉంది అంటూ వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. బట్ ఎలక్షన్స్ వస్తున్న టైంలో, ఎందుకంటే మనం 2019 ఎలక్షన్స్కి ముందు మనం రఫేల్ డీల్ని చూసాం. చౌకీదార్ చోర్ హే అనే నినాదం అప్పట్లో ఎంత పెద్ద దుమారాన్ని రేకెత్తిందో తెలుసు. సో మళ్ళీ ఇంకొక ఇష్యూ ఫ్లేరప్ అవుతుందా? అండ్ దీనికి మీ విశ్లేషణ ఏంటి, మీ సమాధానం ఏంటి? ఫ్లేరప్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. మేబీ కాకపోతే నిజంగా కాంట్రాక్ట్ సంతకం పెట్టక ముందరే వీళ్ళు ఎందుకు ముందస్తుగా వీళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంకా కాంట్రాక్ట్ లేదు. 31 డ్రోన్స్ కొనడం అన్నది ఇంకా కాంట్రాక్ట్ సంతకం పెట్టలేదు. ఆలు లేదు, చూలు లేదు, వీళ్ళు ఆల్రెడీ మొదలు పెడితే జరిగింది కదా, జరగలేదా? ఒక అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, అగ్రిమెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే, కొంటాము అని మనం అనుకున్నా కానీ ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. ఓకే, 31 ప్రెడేటరీ డ్రోన్స్ $3 బిలియన్ కొంటాము అని చెప్పి మనం ఒక విధమైన దాంట్లో యాక్చువల్గా మనం చూస్తే కనుక ఏదైతే నోట్ డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిందో ఆ డిఫెన్స్ మినిస్ట్రీ నోట్లో ఎక్కడా కూడాను ఈ $3 బిలియన్ అప్రూవ్ చేస్తున్నట్టు చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 31 డ్రోన్స్ను కొనడానికి మేము సుముఖత చూపిస్తున్నాము, ఆవశ్యకత ఉంది అని చెప్పారు వాళ్ళు. దీని తర్వాత కమర్షియల్ నెగోసియేషన్స్ జరుగుతాయి, టెక్నికల్ నెగోసియేషన్స్ జరుగుతాయి. కమర్షియల్ టెక్నికల్ నెగోసియేషన్స్ అయిన తర్వాత ఫైనల్గా ఈ రెండు పార్టీలు ఒప్పుకున్న తర్వాత CCS దగ్గరికి వెళ్తుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్కి వెళ్తుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ ఆమోద ముద్ర వేసిన తర్వాతనే ఆర్డర్స్ ఇష్యూ అవుతాయి. ఇంకా CCS దగ్గరికే రాలేదు. ఇది ఆల్రెడీ దాని మీద మీరు కామెంట్లు వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన పవన్ ఖేరా ఇచ్చిన స్టేట్మెంట్లో CCS అప్రూవ్ అవ్వకుండానే మీరు ఎలా కొన్నారు అంటున్నారు. కొన్నారని ఎవరు చెప్పారు నీకు? వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారని చెప్పాము అంతేగాని కొన్నట్టు ఎక్కడ చెప్పారు? అది $3 బిలియన్, $2 బిలియన్, $4 బిలియన్ ఎవరు చెప్పలేదు. దాంట్లో ఏం చెప్పారంటే వీ హ్యావ్ నోటెడ్ ద ప్రైస్ కోటెడ్ బై ద పార్టీ అని అన్నారు అంతే. వాళ్ళు అప్రూవ్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. ముందస్తుగానే వీళ్ళు వెళ్ళిపోయి కామెంట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు కాంగ్రెస్ తప్పితే ఏమీ లేదు. ఓకే, ఇంకా డీల్ జరగలేదు. ఇంకొక స్టేట్మెంట్ ఆయన ఏమి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే 18 మాత్రమే ఇండియన్ ఆర్మీకి కావాలి, వీళ్ళు ఎందుకు ఇన్ని కొన్నారు అంటున్నాడు. దాంట్లో 31లో 15 నేవీకి వెళ్తున్నాయి. ఓకే, మిగిలిపోయిన 16లో 8 ఆర్మీకి, 8 ఎయిర్ ఫోర్స్కి వెళ్తున్నాయి. అంటే ఆర్మీకి 18 కాదు 8 ఇస్తున్నాం. దాని గురించి ఎందుకు మాట్లాడాయన? అంటే ఏది తెలియకుండా, సబ్జెక్ట్ తెలియకుండా ఆయనకి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఎవరో చదువుతున్నారు అని అర్థం. ఆయనకి పేపర్ ఎవరిస్తున్నారు అని మనం ప్రశ్నిస్తే కనుక మరి కాంగ్రెస్కిను అలాగే మనకు CCPకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే MOU ఉందో దాని యొక్క పరిణామం మనం చూస్తున్నాం. దీనివల్ల బెదిరేది ఎవరు, దీనివల్ల నష్టపోయేది ఎవరు? చైనానే. ఎందుకంటే మనకి 31 ప్రెడేటరీ డ్రోన్స్ వచ్చాయంటే మొత్తం దేశాన్ని మనం కవర్ చేయొచ్చు. ఇది 27 గంటల నుంచి 30 గంటల వరకు ఆకాశంలో ఎగరగలదు. అణువు గాలించి మనకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. అంటే ఒకటి దిగిందంటే ఇంకోటి మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి మొత్తం సముద్రాలు కావచ్చు, మనం హిమాలయాలు కావచ్చు, మొత్తం గస్తీ కంప్లీట్గా మనం మైన్యూట్గా క్యాల్కులేట్ చేసి చైనా యొక్క ప్రతి చర్యను మనం పసిగట్టి మనం కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ తెచ్చుకుంటున్నాం. కాబట్టి దీనివల్ల నొప్పి ఎవరికి తగులుతోంది అంటే చైనాకి. చైనా యొక్క అసెట్ వాళ్ళ MOU ఉన్నటువంటి పార్ట్నర్ కాంగ్రెస్. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఇంత ఉడుకుతనం చూపిస్తోంది. ఓకే, ఏమీ లేదు ఇంకా.
అగ్రిమెంట్ లేదు, అప్పుడే వీళ్ళు మొదలుపెట్టారు. సిసిఎస్ అప్రూవల్ అయిన తర్వాత, కాంట్రాక్ట్ సంతకం అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఏ స్పెసిఫికేషన్స్కి మనం సంతకాలు పెట్టాము, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, దీనిలో చాలా ఉంటాయి. ఉత్తమ కొనుక్కొని మనమే సర్వీస్ చేసుకుంటే ఒక రేటు ఉంటుంది, వాళ్ళే ఇక్కడ వచ్చి సర్వీస్ చేస్తే ఒక రేటు ఉంటుంది. చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి దానికి. ఏమీ లేకుండా ఇప్పటి నుంచే కామెంట్ చేస్తున్నారు అంటే కనుక వీళ్ళు ఎంత పొలిటికల్గా, ఎంత వీళ్ళకు ఏమంటారంటే బ్యాంక్రప్సీ, దివాలా కోరుతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ సార్. ఇక నెక్స్ట్ అంశం, సరే మీరు ఇప్పుడు డిఫెన్స్ డీల్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పెంటగాన్కి సంబంధించిన ఒక వార్త హైలైట్గా ఉంది. అదేంటంటే సుమారు 5 సార్లు ఆడిట్ నిర్వహించారు. 5 సార్లలోనూ పెంటగాన్ తమ ఆస్తులని లేదా తమకున్న ఆస్తులు లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి అండ్ చూపిస్తున్న వాటికి సరిపోల్చని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, పెంటగాన్ ఫెయిల్ అవుతుంది అనేది ఒక వార్త. అందులో $3.5 ట్రిలియన్ వర్త్ ఆస్తులు ఉన్నట్టుగా పేపర్ మీద కనబడుతూ ఉంటే అందులో 39% మాత్రమే ఫిజికల్గా అది కనబడుతున్నాయనేది అక్కడి నుంచి వచ్చిన విషయం. ఇది సుమారు 5 సార్లు ఇట్లాగే జరిగిందని. అంటే మనం గతంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ ఆర్మీ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ చాలా వరకు ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా వదిలేసి వెళ్ళిపోతుంటే మీరు అన్నారు, మీరు ఆడిటర్గా మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, రైట్ ఆఫ్ చేసుకుంటారు వాళ్ళు, ఒకసారి వాళ్ళు ఇచ్చారు అని అంటే దాన్ని రైట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అది పట్టించుకోవద్దని. ఇప్పుడు ఇది ఈ రైట్ ఆఫ్ కిందకి పోయిన వాటిని వదిలేస్తే ఈ నెంబరా, లేకపోతే లేదు ఇది సపరేట్గానే మనం దీన్ని చూడాల్సి ఉంటుందా? అసలు పెంటగాన్లో అవినీతి జరుగుతుందా, లేకపోతే లెక్కలు సరిగ్గా వేయట్లేదా? రెండూ జరుగుతున్నాయి. ఓకే, ఒకటి అవినీతి దానికి పరాకాష్ఠలో ఉన్నది అది. ఎందుకంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ కొట్టేస్తోంది. ఓకే, డిఫెన్స్ ఇండస్ట్రీ కొట్టేస్తే మరి పెంటగన్లో ఉన్నటువంటి వాళ్ళకి పైసలు ఇవ్వరా, ముడుపులు చెందవా, వాళ్ళు కూడా వస్తాయి, వాళ్ళు కూడా చెల్లిస్తారు కదా. కాబట్టి ఇదంతా ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి అందరికీ వర్తిస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ జో బైడెన్ క్యాంపెయినింగ్ అంతా కూడా వీళ్ళే ఇస్తారు. గన్ లాబీ ఉంది, చాలా ఉన్నాయి అక్కడ ఆ దేశంలో. సో అది కూడా ఉంది, అవినీతి కూడా ఉంది, ప్లస్ వాళ్ళ ఏమంటారంటే మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కూడా ఉన్నది, చాతగానితనం కూడా ఉన్నది. ఇక్కడ 39% మాత్రమే ఆస్తులు చూపించగలిగారంటే మిగతా ఎక్కడనే వాళ్ళకి తెలియదు, ఏ ఒక్క సింగిల్ కమాండ్కి తెలియదు. 3.5 ట్రిలియన్ ఆస్తులు చెప్తున్నారు వీళ్ళు, ఎక్స్పెండిచర్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు గన్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ఎల్ఆర్ గన్స్ కావచ్చు, లేదా ఫీల్డ్ గన్స్ కావచ్చు, లేదా మనకు ఆటోమేటిక్ వెపన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు యాక్చువల్గా ఆస్తుల కిందే చూపించారు, అవి ఖర్చుల కింద చూపిస్తున్నారు. మనకేంటి, ఒక గన్ను దొరికిందంటే ఒక టెర్రరిస్ట్కి బహుశా అది అతను ఒక 5-6 ఏళ్ళు వాడతాడు, అతను అదొక ఆస్తి కిందనే లెక్క. కాకపోతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు రైట్ ఆఫ్ చేసేసారు. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ వదిలేసి వచ్చేసారు వీళ్ళు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో, అమెరికన్ ప్రభుత్వం, వాళ్ళ పుస్తకాల్లో ఎక్కడ చూపించట్లేదు. అది మినహాయించిన తర్వాత $3.5 ట్రిలియన్ 3.5 ట్రిలియన్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా ఎక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎదిగినా 39% మాత్రమే దొరికే వాళ్ళకి. ఒక్క జనవరి నెలలో, ఈ నెలలో జనవరి 2023లో $220 బిలియన్ వర్త్ ఆఫ్ ఖర్చులు వాళ్ళు చూపించలేకపోతున్నారు ఎక్కడున్నాయో. ఓకే, అంటే ఎంత గొడవ జరుగుతుంది. $1 బిలియన్, ఒక $1 బిలియన్ కోసం, $1.1 బిలియన్ కోసం పాకిస్తాన్ తనకలాడుతోంది పాపం. $1.1 బిలియన్ వస్తే వాళ్ళు బతకచ్చని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ $1.1 బిలియన్, ఎక్కడ $220 బిలియన్, గల్లంతైన $220 బిలియన్ ఎక్కడ వెళ్ళే కూడా తెలియట్లేదు ఎవరికి. ఇది ఆడిట్స్ అన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇటువంటి చర్యలు చేసేటువంటి అమెరికా ప్రపంచానికి ఎంత కంటకమో, వాళ్ళు ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమెరికా అన్నది ప్రపంచంలోనే అన్నిటికంటే డేంజరస్ దేశం ఏదైనా ఉన్నట్టు అమెరికాని అర్థం చేసుకోవాలి మనం. మిగతా దేశాలకు ఉన్నటువంటి వెపన్స్ని ఇక్కడి నుంచి వెళ్ళినవే కదా. ఇప్పుడు గల్ఫ్లో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ, ఆఫ్రికాలో కానీ ఇన్ని వేల మంది కొట్టుకుంటున్నారు, అంతర్కలహాలు జరుగుతున్నాయి, సుడాన్లో, ఇథియోపియాలో. అంటే దానికి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అవన్నీ? ఫండింగ్ ఇక్కడి నుంచే వెళ్తుంది కదా. కరెక్ట్, రైట్ సార్. ఇక నెక్స్ట్ బోరిస్ జాన్సన్కి సంబంధించిన ఎంక్వైరీ విషయంలో యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కి సంబంధించి ఆయన పైన జరుగుతున్నటువంటి ఎంక్వైరీకి సహాయం, అంటే సరిగ్గా దానికి స్పందించట్లేదని, ఎంక్వైరీని తప్పుదోవ పట్టించేలా ప్రయత్నిస్తున్నారని యూకే పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ ఒక 6 కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల పైన ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సో ఈ 6 కన్జర్వేటివ్ ఎంపీస్లో
ఈవెన్ ప్రీతి పటేల్ కూడా ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్కి సంబంధించినటువంటి ప్రీతి పటేల్ కూడా ఉన్నారు. సో ఈ వ్యవహారాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు బోరిస్ జాన్సన్ పైన ఎంక్వైరీ ఎందుకు అనేది మీరు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఈ రోజు కొనసాగింపుగా కూడా అండ్ ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది యూకేలో అనే దానికి సంబంధించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు కరోనా వైరస్ ప్రోటోకాల్స్ని అధిగమించి దాన్ని ధిక్కరించి ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్లో అంటే ప్రధానమంత్రి నివాసంలోనే ఆయన పార్టీలు చేసుకోవడము ఇటువంటివన్నీ చేశారు ఆయన. దాని ఫోటోలు వచ్చాయి తర్వాత. అంటే స్ట్రిక్ట్గా ఎవరైనా కనుక వ్యక్తులు ఆర్డర్ ప్రకారం కనుక 2-3 ఉండడానికి వీల్లేదు అంటే కనుక ఉన్న వాళ్ళ మీద ఫైన్లు వేశారు. అలాగే బోరిస్ జాన్సన్ మీద కూడా ఫైన్లు వేశారు. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంట్ చాలా డిఫెండ్ చేసుకున్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది వదిలేయండి అన్నట్లు ఏదో డిఫెండ్ చేసుకున్నాడు. లేదని మొండిపట్టు పట్టి దీన్ని ప్రివిలేజెస్ కమిటీకి వెళ్ళి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి అన్ని చెప్తే ఇన్వెస్టిగేషన్ టీం ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ వస్తోంది అని తెలిసి గత వారంలో మనం గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించుకున్నాము. ఎంపీగా రిజైన్ చేశాడు ఆయన. ఓకే, ఎంపీగా రిజైన్ చేసి కొంతమంది మాత్రం నన్ను కక్షపూరితంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అతన్ని సేవ్ చేయడానికి కోసం, అతన్ని రక్షించడానికి కోసం అతని క్యాబినెట్లో ఉన్నటువంటి అతనికి సన్నిహితులైనటువంటి కన్జర్వేటివ్ ఎంపీస్ అందరూ చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ కమిటీకి సపోర్ట్ లేకుండా వాళ్ళ దగ్గరికి ఎవరిని వెళ్లకుండా చాలామందిని బెదిరించడము, వాళ్ళకు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడము ఇటువంటివి చాలా చేశారు వాళ్ళు. దాంట్లో ప్రీతి పటేల్ కూడా ఉన్నది అని అంటున్నారు. ప్రీతి పటేల్ ఆ దేశం యొక్క హోమ్ సెక్రటరీగా ఉంది. మన బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్గా కూడా ఉంది. ఓకే, హోమ్ సెక్రటరీ అంటారు వాళ్ళు, మనం హోమ్ మినిస్టర్ అనుకుందాం. హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళందరూ ఇటువంటి తప్పుదావ పట్టించారు అని చెప్పి ఈ ప్రివిలేజెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో చెప్తున్నారు వాళ్ళు. పార్లమెంట్కి అఫ్కోర్స్ వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకోకుండా పార్లమెంట్కి వదిలేశారు. మరి వీళ్ళని మీరు పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తారా, వీళ్ళని డిస్మిస్ చేస్తారా, ఏం చేస్తారో మీరు నిర్ణయించండి, పార్లమెంట్కి వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ చూస్తే కనుక ఇది రివాల్వింగ్ డోర్ అంటారు కదా, ఎవరు కూడా 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేనటువంటి పరిస్థితి. ఆ దేశం యొక్క క్షీణదశ అన్నది మనం చూస్తూనే ఉన్నాం. మనం మన స్థానంలో ఉన్నటువంటి 5th లార్జెస్ట్ ఎకానమీ ఈరోజు 6th మనకంటే ఒక మెట్టు దిగారు వాళ్ళు. అలాగే పాలిటిక్స్లో కూడా చాలా అధపాతాళంలోకి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తోంది. లేటెస్ట్ స్కాండల్ ఏంటంటే రిషి సునాక్ ఆయన వాడుతున్నటువంటి పెన్ను ఆటోమేటిక్గా ఎరేజ్ చేయగలిగినటువంటి పెన్నుట. ఆయన రాసే నోట్స్ అన్నీ తర్వాత చెరిగిపోతాయంట. అంటే ఏదైనా ఆయన తప్పుగా రాయడమో లేదా దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఏం రాశారు ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటే కనుక బహుశా అవి ఎరేజ్ అయిపోయేటువంటి కామెంట్స్ ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఆయన మీద అది కూడా నడుస్తుంది. సో ఆ దేశంలో అది కూడా ఒక జోక్ ఆఫ్ ఎ నేషన్గా తయారవుతుంది ఆ దేశం కూడా. సో చూద్దాం, అసలు మనకు నీతులు చెప్తారు మళ్ళీ. అవును, కరెక్టే. నెక్స్ట్ అంశం సార్, ఇది చాలా సీరియస్ అంశము. నేను ఇప్పుడు ఈ వార్త చెప్తే కూడా వెంటనే మనం మతోన్మాదులం అయిపోతాము, బట్ ఫైన్. బట్ ఇది వార్త కాబట్టి మనం మాట్లాడాల్సిందే దీని గురించి. స్వీడన్ కోర్టు ఖురాన్ని తగలబెట్టడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని అలాగే ఆయన ఒక బక్రీద్కి ముందే ఒక వ్యక్తి స్వీడన్లోని ఒక పెద్ద మసీద్ ముందు నిలబడి తగలబెట్టిన అంశం కూడా తెలుసు. దీన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలని నాకు అర్థం కావట్లేదు. ఇది నేను తగలబెట్టాలని కోర్టును ఆశ్రయించడం ఏంటి, తగలబెట్టమని కోర్టు చెప్పడం ఏంటి, ఎట్లా దీన్ని అసలు స్వీకరించాల్సిన అంశం అనేది మీరు చెప్తారు? స్వీడన్లో వాక్ స్వాతంత్రము, వ్యక్తి స్వాతంత్రంకి చాలా పెద్ద పీట వేస్తారు. ఎవరి యొక్క హక్కు వాళ్ళది. దీనిని వ్యతిరేకిస్తాను అంటే దాన్ని అంటే సమాజంలో విధ్వంసము వైలెన్స్ చేయనంత వరకు ఎవరి హక్కు వాళ్ళకున్నది. ఆ హక్కుని ఎవరు నిరాకరించలేరు. అటువంటి చట్టాలు ఆ దేశంలో ఉన్నాయి. గతంలోనే టర్కీ ఎంబసీ ముందర ఒకతను తగలబెడితే దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అతను తగలబెట్టడానికి వస్తున్నాడు, నాకు ఎటువంటి నష్టం కాకుండా నన్ను ఎవరు దాడి చేయకుండా నన్ను కాపాడండి అని అతను విజ్ఞప్తి చేయడము, పోలీసు వచ్చి సెక్యూరిటీ ఇచ్చారు. పోలీసు దీన్ని తగలబెట్టడాన్ని సమర్థించారని కాదు, కానీ వాళ్ళ బాధ్యత. ఎవరైనా ఏమైనా చేయదలుచుకుంటే ఇంకొక రెండో వ్యక్తికి హాని కలిగించకుండా, ఫిజికల్గా హాని కలిగించకుండా ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళని రక్షణ కలిగించాల్సిన బాధ్యత వీళ్ళది. ఈసారి ఏమైందంటే స్వీడన్ మనోభావాలు అనేది ఉండదు, ఇంకా మరి దానికి సంబంధం లేదు. నీ మనోభావాలు అంటే ఇది నా మనోభావాలు, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖురాన్లో ఇంత వ్యతిరేకంగా కాఫీర్లు కీఫీర్లు అని మమ్మల్ని చంపేయమని మమ్మల్ని కన్వర్ట్ చేయమని రాస్తుంది కదా, నా మనోభావాలు దెబ్బతింటున్నాయని అతను అంటాడు. కాబట్టి ఇద్దరి యొక్క అభిప్రాయాలకు అక్కడ చోటు ఇచ్చేటువంటి చట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరు కరెక్ట్ అని మనం జడ్జిమెంట్ చేయట్లేదు. ఇస్లాం కరెక్టా వాళ్ళు కరెక్టా అని
వ్యక్తి స్వాతంత్రం, అతనికి ఉన్నటువంటి అధికారాల గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ ఆ దేశంలో ఉన్న చట్టం గురించి మాట్లాడుతున్నాం. ఈ చట్టరీతి ఆధారంగా అతను తగలబెట్టడానికి సిద్ధపడ్డాడు. పోలీసులు అతని మీద నిషేధం విధించారు. సెక్యూరిటీ పరంగా గొడవలు అవుతాయి, మాస్క్ ముందర అయితే గొడవలు అవుతాయి, రాయట్స్ అవుతాయి అని చెప్పి నిషేధించడానికి ప్రయత్నం చేశారు. కోర్టును ఆశ్రయించాడు అతను. కోర్టు ఏం చేసింది, నీ హక్కు అది, నువ్వేం చేస్తావు వచ్చి అతనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన బాధ్యత మీకు అని పోలీసులు చెప్పారు. సో అతన్ని తగలబెట్టడం చేసింది. సరే, అతని మీద ఇంకేదో కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు, కానీ అతని హక్కు అది, ఆయన ఏమైనా చేయొచ్చు అని. కానీ దీని వెనకాల ఒక పెద్ద ఇష్యూ ఏముందంటే, ఫిన్లాండ్తో పాటు స్వీడన్ కూడా 2 దేశాలు ఒకటేసారి నేటో సభ్యత్వానికి అప్లై చేశాయి. ఓకే, నేటో సభ్యత్వం అప్లై చేసిన ఫిన్లాండ్కి అయితే వచ్చేసింది, కానీ స్వీడన్కి రాలేదు. ఎందుకు? టర్కీ ఆక్షేపణ చెప్తోంది. ఆల్రెడీ గతంలో టర్కీ ఎంబసీ ముందర ఖురాన్ని తగలబెట్టారు కాబట్టి టర్కీ దాన్ని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. నేటోలో రూల్ ఎలా ఉందంటే, నేటో మెంబర్స్ అందరూ కలిసి క్లియరెన్స్ ఇస్తే కానీ కొత్త మెంబర్ని వాళ్ళు చేర్చుకోలేరు. టర్కీ ఆక్షేపణ చేసి కూర్చుంది. ఈరోజు మళ్ళీ తగలబెట్టారు. కాబట్టి మీ దేశంలో ఖురాన్కి, ఇస్లాంకి వ్యతిరేకంగా వ్యక్తులు ఇట్లాంటి చర్యలు చేస్తున్న వాళ్ళని మీరు కఠినంగా శిక్షించి దాన్ని బ్యాన్ చేసేంత వరకు నేను సంతకం పెట్టను అని రిచబ్ తయ్యబ్ ఎర్దోగన్ కూర్చున్నాడు. ఓకే, ఇది అక్కడ జరుగుతున్నటువంటి పాలిటిక్స్. ఓకే, రైట్ సార్. ఇక చివరిగా పాకిస్తాన్ విషయాల్లోకి వద్దాం ఒకసారి. పాకిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీ, పాకిస్తాన్ దాయాది దేశం. వాళ్ళ విషయాల్లోకి వెళితే ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ఓవైపు దాన్ని రకరకాల ట్విస్టులు రకరకాల నడుస్తున్న టైంలో మొత్తానికి పాకిస్తాన్లో ఒక కొత్త వాతావరణం బిల్డ్ అవుతున్నట్టు కనబడుతోంది. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్కి పునరాగమనం అవ్వడానికి ఆయన టైం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, మార్గం సుగమమైనట్టు కనబడుతోంది. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ సమయంలో ఆయనకు సంబంధించి అప్పుడు నెలకొన్న ప్రతిష్టంభన ఘర్షణల నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ అనేక మంది పైన కేసులు పెట్టడము, అండ్ అక్కడ ఉన్న ఆర్మీ అధికారులు సీనియర్ల పైన, సీనియర్ ఆఫీసర్లు ఒక ముగ్గురు మేజర్ జనరల్స్, 7 బ్రిగేడియర్లని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకోవడము, అండ్ అంతేకాదు పౌరుల పైన కేసులు పెట్టడము, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఓవరాల్గా పాకిస్తాన్లో మళ్ళీ నవాజ్ షరీఫ్ తో మళ్ళీ ఒక కొత్త శకం మొదలవబోతోందా? ప్రస్తుత పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు అండ్ డెవలప్మెంట్స్ ఏంటి? వాళ్ళ అసెంబ్లీ అంటే మన పార్లమెంట్ని వాళ్ళ అసెంబ్లీ అని పిలుస్తారు. నేషనల్ అసెంబ్లీ, మనం పార్లమెంట్ అంటాం, వాళ్ళు అసెంబ్లీ అంటారు. మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ అంటారు, మనం పార్లమెంట్ ఎంపీ అంటాం, వాళ్ళకి ఎంఎన్ఏ అంటారు. వాళ్ళు వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేశారు వాళ్ళు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, ఎవరినైనా కనుక ఏ అంశంలో అయినా కనుక వాళ్లకు పాలిటిక్స్లో కానీ ఎలక్షన్లో కానీ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఏదైనా కనుక వాళ్ళ మీద నిషేధాలు విధిస్తే అది యావజ్జీవం ఉండడానికి వీల్లేదు, 5 సంవత్సరాలు మాత్రమే పరిమితించాలి అని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. నవాజ్ షరీఫ్ని లైఫ్ లాంగ్ బ్యాన్ చేశారు. ఆ లైఫ్ లాంగ్ బ్యాన్ అది 5 ఏళ్లకు మాత్రమే కుదేలైంది. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది అనుకో. ఇది రేపటి రోజు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసి ఇమ్రాన్ ఖాన్ని బ్యాన్ చేస్తే కూడా ఇమ్రాన్ ఖాన్ కూడా సహాయపడుతుంది రేపు. ఈరోజు ఆయన బ్యాన్ చేయలేదు, రేపు చేయొచ్చు కదా, ఎవరికైనా వర్తిస్తుంది. అలాగే షౌకత్ తరీన్ అని ఇతరత్ర అతనికి ఇమ్రాన్ ఖాన్లో ఉన్నటువంటి టీంలో చాలామంది ఇటీవలే నిషేధానికి గురైనటువంటి వాళ్ళందరికీ కూడా లాభం వస్తుంది. నవాజ్ షరీఫ్కి వచ్చింది. నవాజ్ షరీఫ్కి ఎప్పుడైతే ఈ చట్టం పాస్ అయిందో ఇమ్మీడియట్గా ఆయన దుబాయ్కి వచ్చారు. దుబాయ్కి వచ్చి దుబాయ్లో జర్దారీ, అలాగే మనకు బిలావల్ భుట్టో, అలాగే మరియం నవాజ్, ఆయన కూతురు మరియం నవాజ్, వీళ్ళందరూ కూడా కలిసి చర్చలు ప్రారంభించారు. మన యుఏఈ రాజు, అలాగే సౌదీ యొక్క యువరాజు, వీళ్ళిద్దరితో కూడా చర్చించి మళ్ళీ ఆయన పాకిస్తాన్కి తిరిగి రావడానికి వీళ్ళందరూ కూడాను చర్చల్లో పాల్గొని ఫైనల్గా డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ దేశాన్ని కాపాడాలంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు దాన్ని కాపాడలేరు అని అందరూ నిర్ణయించుకున్నారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశంతో కొద్దో గొప్ప కొంత రిలేషన్ మెయింటైన్ చేయగలిగినటువంటి వ్యక్తి నవాజ్ షరీఫ్. కాబట్టి మళ్ళీ నవాజ్ షరీఫ్ని ప్రధానిగా నియమించాలి అని చెప్పి ఆర్మీ నిర్ణయించినట్టు మనకు అర్థమవుతుంది. అందుకని ఇవన్నీ సుగమంగా జరుగుతున్నాయనికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఓకే, తప్పకుండా ఆయన మళ్ళీ టేక్ ఓవర్ చేసేటువంటి సూచనలే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్లు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు మే 9వ తారీఖున జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉన్నదో, ఆర్మీ క్యాంటన్మెంట్స్లో ఆర్మీ కోర్ కమాండర్ ఇంట్లో వీళ్ళు విధ్వంసం సృష్టించడం, వీళ్ళందరి మీద కూడా 102 మందిని మిలిటరీ కోర్ట్స్లో ట్రై చేస్తున్నారు. మిలిటరీ కోర్టులో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కేసుల్లో చాలామంది సర్వింగ్ ఆఫీసర్స్ బంధువులు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బంధువులు కూడా ఉన్నారు.
ప్లస్ 3 సీనియర్ ఆఫీసర్స్ని, 3 మేజర్ జనరల్స్ని, తర్వాత 7 మంది బ్రిగేడియర్స్ని, వీళ్ళందరినీ కూడాను ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ డిస్మిస్ చేశారు. ఓకే, కానీ డిస్మిస్ చేసినా కానీ ఒకసారి చీలికంటూ వచ్చిన తర్వాత చీలికంటూ ఉండిపోతుంది కదా. మిగతా వాళ్ళు నోరు మెదలకుండా ఈరోజు కూర్చోవచ్చు, కానీ వాళ్ళకు ఆల్రెడీ సీనియర్ నేతృత్వంకి వ్యతిరేకంగా వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం అనేది తీసేయలేం కదా మనం. కాబట్టి ఒక విధమైన సిచ్యువేషన్ అక్కడ తయారైంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసి అతన్ని కూడా మిలిటరీ కోర్ట్స్లో ట్రై చేస్తారేమో అన్నటువంటి వార్తలు అక్కడ వినబడుతున్నాయి మనకు. ఓకే, రాబోయే రోజుల్లో మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనకు తెలియదు. కరెక్ట్. అతన్ని తీసుకొచ్చింది ఆర్మీ, తీసేసింది ఆర్మీనే. కాబట్టి అక్కడ ఆర్మీ లేకుండా ఏమీ జరగదన్న విషయం స్పష్టంగా అందరికీ తెలుస్తోంది. కాబట్టి మరి చూద్దాం, రాబోయే రోజుల్లో నవాజ్ షరీఫ్ వస్తే మాత్రం ఎంత మేరకు ఆ దేశాన్ని కాపాడగలరో, ఆ దేశం నిజంగా నిష్కృతి ఉందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఇది ఇలా ఉండగా వాళ్ళకు మనకి ఇప్పుడు బక్రీద్ సంబంధించి వాళ్ళు కొనుక్కోలేనటువంటి పరిస్థితి 38% ద్రవ్యోల్బణం ఉన్నది. ఇన్ఫాక్ట్ జంతువులు కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేకల్ని, తర్వాత ఆవులని, వీటిని దొంగతనం చేస్తున్నారు అందరు. 3000 దొంగతనం కేసులు ఈరోజు దాకా రికార్డ్ అయినాయి. దాంట్లో 46 మంది చనిపోయారు. అంటే వాళ్ళు ఎలాగైనా బలి ఇవ్వాలి, కొనుక్కోవడానికి పైసలు లేవు, దొంగతనాలు చేస్తున్నారు. వంటలను మామూలుగా అయితే చాలా వందల్లో వాళ్ళు వంటలు బలిస్తారు. ఒక్కొక్క వంట 11 మందికి ఆహారం పెట్టగలదు అని చెప్పి వాళ్ళకు ఇస్లామిక్ పుస్తకాలు రాసింది అని వాళ్ళు చెప్పుకుంటారు. కొనే వ్యక్తులు లేరు, ఎవరి దగ్గర పైసలు లేవు, వంటలు కొనడానికి లేవు. ఇటువంటి పరిస్థితి, పైసలు లేవు వాళ్ళ దగ్గర. అటువంటి దుర్భరమైన పరిస్థితి వాళ్ళకి ఈరోజు పాకిస్తాన్లో ఈరోజు ఉన్నది. ఎనివే మనం అంతకంటే ఏం చేయలేం. వాళ్ళు ఎవరితో కొన్ని గోతులో వాళ్ళే పడుతున్నారు అంతే. చూద్దాం. అల్టిమేట్గా వాళ్ళు కృషి నశించి అంత దారుణమైన పరిస్థితి తెచ్చుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులను మనం ఏం చేయగలము, పీఓజేకి ఏం చేయగలమని మనం కూడా సీరియస్గా ఆలోచన చేయాలి. వీళ్ళని కాపాడే దిశగా మనం ఏం చేయాలో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మరిన్ని అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషణతో మళ్ళీ మేము ముందుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.